श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। శ్రీరంజిల్లెడుమోముతో మృదువుగా తీరాడు మేల్శాల్వతో కారుణ్యామృత దృష్టితో ఘనరసద్రైవేయహారాళితో సారౌన్నత్య విభూషణం రతతితో శాంతస్వరూపంబుతో నామదిలో వసించి కృపతో రక్షింపరా మృక్యదన్ యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం। కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం। భక్తమాశయులారా, మన లేగుంటపాడు గ్రామంలో వరుసగా రామాయణ ఉపన్యాసాలు ఈరోజు 8వ రోజు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ. నిన్నటి దినము సుందరకాండలో కొంత భాగం మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇప్పుడు ఆ సుందరకాండలో మిగిలినటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహంతో. మరి ఎంతో భక్తి ప్రపత్తులతో గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రేపటి దినం యుద్ధకాండ, ఆ తర్వాత ఎల్లుండి భాగవతంలో దశమ స్కంధం. యథాశక్తి అందరికీ తెలిసినటువంటి విషయాలే. రామాయణం గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు, అందరికీ అన్నీ తెలుసు. అయితే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం ఆ భగవంతుని స్మరణ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో రామాయణంలో విషయాలు, భాగవతంలో విషయాలు మననం చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో, మీతో పాటు నేను కూడా మననం చేసుకునేటువంటి ఉద్దేశంతోనే 4 మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి
ఏదైనా దోషాలుంటే మన్నించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను. మనం చెప్పుకున్నాము, మరి ఆ సుందరకాండ గొప్పగా అందరూ పారాయణం చేసేటువంటి కాండ. ఏ విధంగా రామచంద్ర స్వామికి తాను పోగొట్టుకున్నటువంటి సీతామ్మవారి జాడ దొరికిందో అలాగే మనకు కూడా ఏదైనా మనం పోగొట్టుకొని ఉన్నట్లయితే దాని జాడ తెలియడము, అది మళ్ళీ మనకు సంప్రాప్తం కావడము అనేటువంటిది జరగాలంటే సుందరకాండ చదవాలి, సుందరకాండ పారాయణ చేయాలి అని చక్కగా చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. కాబట్టి అటువంటి ఈ సుందరకాండలో మనం ప్రవేశిస్తున్నాం. నిన్నటి దినం ఎంతవరకు జరిగిందో ఆ తరువాత ఉన్నటువంటి అంశం కోసంగా సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. అన్ని సుందరమైనటువంటివే. మరి ఇలాగా అన్నీ సుందరంగా ఉండేటువంటి సుందరకాండలో ఏది సుందరంగా లేనటువంటిది అని మనం ప్రశ్న వేసుకుంటే ఏది సుందరంగా లేనటువంటిది లేదు, అన్నీ కూడా సుందరమైనటువంటివే అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. నేను అడిగిన మనం చక్కగా ఆ హనుమంతుడు అంతటా వెతికి ఇంకా సీత కనబడుతుందో లేదో అని అనుకున్నటువంటి వాడై ఒకసారిగా దైవ ధ్యానం కూడా చేశాడు. ఆ దైవ ధ్యానం చేసిన తరువాత ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో ఈ అశోక వనం అనేటువంటిది ఉంది కదా, ఈ అశోక వనాన్ని మనం గమనించలేదు, పరిశీలించలేదు అనేటువంటి ఆలోచన కలిగిన కారణంగా ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసిన తర్వాత మానవ ప్రయత్నమే కాదు, దైవానుగ్రహం కూడా అవసరము. ఒక పని నెరవేరాలి అంటే అనుకున్నటువంటి ఆయన వెంటనే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అంటూ రామచంద్ర స్వామికి, లక్ష్మణ స్వామికి, సీతామాతకు, అలాగే రుద్రునికి, ఇంద్రునికి, యమునికి, వాయుదేవునికి, చంద్రునికి, సూర్యునికి, మరుద్గణమునకు అంతా కూడా భక్తిపూర్వకంగా నమస్కారం చేసినటువంటి వాడై ఆ తర్వాత అశోకవనం వైపుగా వచ్చాడు. సింసుపా వృక్షం పైన కూర్చున్నాడు. ఆ చెట్టు కిందనే మరి దీనమైనటువంటి పరిస్థితుల్లో సీతమ్మ కనిపించింది. ఆనందించాడు. అదే సమయంలో రావణుడు అక్కడికి వచ్చి నీవు నా వశం కాకపోతే అని ఎన్నెన్నో మాటలు మాట్లాడి భయపెట్టి వెళ్ళాడు. అక్కడ ఉండేటువంటి రాక్షస స్త్రీలు కూడా అదే మాట రావణుడు నేర్పించాడు కాబట్టి నీవు రావణుని వివాహం చేసుకో అంటూ వాళ్ళ మాట. ఇవన్నీ వింటూ ఉంటే సీతమ్మకి బాధ కలిగింది. ఎందుకు నా జీవితము, రామచంద్ర స్వామి నా ప్రక్కనే లేదు కదా, రామునికి దూరమైనా నేను ఇదిగో ఈ రాక్షస స్త్రీ ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఈ జీవితమే వృధా కదా అని అనుకుంటూ ఉన్న సమయంలో ఆమెకు శుభ శకునములు అనేటువంటివి కనిపించాయి. ఎడమ కన్ను అదిరింది. ఓహో
తప్పకుండా శుభం కలుగుతుంది ఈ శకునముల కారణంగా అని అనుకుంటూ ఉండగా చెట్టు మీద ఉన్నటువంటి ఆ హనుమంతుడు ఆమెకు సంతోషాన్ని కలిగించే విధంగా చక్కగా రామ కథను గానం చేశాడు. మరి ఆ కథ వింటూ ఉంటే ఆమెకి ఎక్కడ లేనటువంటి ఆనందమైనటువంటిది కలిగింది. అంటే హనుమంతుడు ఎంత గొప్పవాడు అంటే ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఇదంతా కూడా చక్కగా తెలిసినటువంటి వాడు. అందువల్లనే మొట్టమొదట రామచంద్ర స్వామిని కలుసుకున్నప్పుడు కూడా ఆయన యొక్క గుణాలన్నీ చక్కగా ప్రశంస చేసి ఆ తరువాత నేను సుగ్రీవుడి దగ్గర నుంచి వచ్చాను, నీ స్నేహం కోరుతున్నాడు సుగ్రీవుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు రామచంద్ర స్వామి కూడా హనుమంతుని ఆహా ఎంత వాంగ్ నైపుణ్యము, మాట నేర్పరితనము ఈయన దగ్గర ప్రశంస చేయడం జరిగింది లక్ష్మణుని చూసి. కాబట్టి ఇక్కడ కూడా సీతమ్మ వారికి ఆనందాన్ని కలిగించే విధంగా, ఆమె యొక్క శోకమంతా దూరం అయిపోయే విధంగా ఆత్మీయుల విషయం, ఆత్మీయుల యొక్క దర్శనం అనేటువంటిది అంతటి ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకుణాం మహాయశాః. మొట్టమొదట వాళ్ళ మామగారి పేరు దశరథ మహారాజు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. రథ గజ త్వరగ పదాములు అనేటువంటి చిత్రంగ బలములతో ఒప్పినటువంటి వాడై పుణ్యాత్ముడైనటువంటి వాడు, కీర్తిమంతుడైనటువంటి వాడు, ఇక్ష్వాకు వంశములో చాలా గొప్ప మహానుభావుడు అని అలా ప్రారంభించి అక్కడి నుంచి వరుసగా జరిగిన కథ అంతా కూడా సంక్షిప్తంగా ఆయన గానం చేస్తూ ఉంటే విన్నది సీతమ్మ. రామనామం చెబుతూ ఉంటే ఎవరికి ఆనందంగా ఉండదు. అందులో రామచంద్ర స్వామి యొక్క ఇలా అయినటువంటి పరమ పతివ్రత శిరోమణి అయినటువంటి ఆ సీతా మహాసాధ్వికి మరి అంతకంటే అందులో కష్ట దశలో ఉన్నది, రామునికి దూరంగా ఉన్నది, అందువలన పరమానందము పొందినది. అయితే మళ్ళీ ఒకసారి ఆలోచించింది, ఏమిటి ఇది నిజమా లేదా స్వప్నమా, ఇదంతా కలగా ఉన్నదా ఏమిటి అని ఆమె ఆలోచన చేసింది. ఎందుకంటే ఈ లంకలో, ఈ అశోకవనంలో నానాదులైనటువంటి రామచంద్ర స్వామి యొక్క విషయం ప్రస్తావనకు రావడం అనేటువంటిది ఆశ్చర్యము. అందువలన ఇది సహజం కాదు, అసహజమైనటువంటిది. అందువలన ఇది స్వప్నమా అని ఆమె అనుకోవడం జరిగింది. అలా అనుకున్నది. కానీ మళ్ళీ అంటే మహాత్ములైనటువంటి వాళ్ళకి ఒక సందేహము వస్తుంది. ఆ సందేహానికి మళ్ళీ నివారణ కూడా వెంటనే తెలుస్తూ ఉంటుంది. మనం ఇంతకుముందు అనుకున్నాను, హనుమంతుడు కూడా నేను ఇక్కడ అంతఃపురంలో రాత్రి వేళ ఇంతమంది స్త్రీలు అస్తవ్యస్తంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా పరుగులు ఉంటే నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నానే, ఇది సమంజసమా అని ప్రశ్న ఉదయించింది. తనకు తానే మళ్ళీ సమాధానం చెప్పుకున్నాడు, నా యొక్క మనస్సు నిశ్చలంగా ఉంది, నేను జితేంద్రియుడైనటువంటి వాడిని, సీత స్త్రీ కాబట్టి స్త్రీని వెతకాలి అంటే స్త్రీలలోనే వెతకాలి కదా అని సమర్థించుకున్నాడు. ఆయన నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, ఇంద్రియములను జయించినటువంటి వాడు. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళకి తమ యొక్క సందేహం అనే దానికి వెంటనే పరిష్కారం అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంటుంది. అట్లాగే సీతమ్మ వారు అనుకున్నారు, కళ అని అనుకున్నాను కదా, అసలు రామునికి దూరమైనటువంటి నేను సరిగా నిద్రపోతున్నానా, బాగా గాఢ నిద్ర చెందితే కదా స్వప్నం అనేటువంటిది వచ్చేది, నిద్రే లేనటువంటి నాకు కళ ఎక్కడిది, కాబట్టి నేను విన్నదంతా కూడా నిజమేను అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. ఆ విన్నటువంటిది చెట్టుపై నుంచి కాబట్టి అటువైపుగా చూచింది. చెట్టు మీద వానరుడు ఉన్నాడు. ఆలోచించింది, ఎవరో ఏమిటో అని అనుకుంటూ ఉంటే అప్పుడు హనుమంతుడు తాను కొంతవరకు ఆమెను శాంతపరిచినట్లు, ఆమెను ఓదార్చినట్లు, ఆమె యొక్క శోకాన్ని దూరం చేసినట్లు
ఇప్పుడు నేను క్రిందకి నేరుగా ఆమెతో మాట్లాడవచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వాడై క్రిందకు దిగాడు. తర్వాత ఆమెకు నమస్కారం చేశాడు. మరి ఆమెతో మాట్లాడడానికి సిద్ధమయ్యాడు. అలా సిద్ధమైనప్పుడు నేను హనుమంతుడిని సుగ్రీవుని యొక్క ఇంతకుముందు ఆ కథలో రామకథలో చెప్పేశాడు కదా అంతా కూడా. కాబట్టి సుగ్రీవుని యొక్క మంత్రి నేను, సుగ్రీవుని యొక్క దూతగా రామదూతగా నేను ఇక్కడికి వచ్చాను అని చెబుతూ ఉంటే మరి ఒకసారి మోసపోయింది కాబట్టి సీతామహాసాధ్వి ఆనాడు అడవిలో ఉన్నప్పుడు సన్యాసి వేషంలో రావణుడు వచ్చాడు. ఆ వచ్చినటువంటి అతనికి మరి అతిథి దేవోభవ అనేటువంటి భావం సంపూర్ణంగా ఉన్నటువంటి ఆమె మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఇవన్నీ కూడా చక్కగా తెలిసి ఆచరించేటువంటి మహనీయులు కాబట్టి వెంటనే ఆనాడు సన్యాసి వేషంలో ఉన్న రామునికి ఆతిథ్యం ఇచ్చి మోసపోయి ఇంతటి కష్ట పరిస్థితి వచ్చింది. అందువలన ఎవరు వచ్చినా కూడా వాళ్ళని సందేహించవలసిన అవసరం ఉంది. ఒకవేళ రావణుడే ఈ కపి రూపంలో, హనుమంతుని రూపంలో, ఈ వానర రూపంలో వచ్చినాడా ఏమిటి అనేటువంటి ఆ సందేహం అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ఆయన చెప్పేటువంటి మాటలు విని ఈ మాటలు నిజమేనా, ఈయన నిజంగా సుగ్రీవుని దగ్గర నుంచి వచ్చాడా ఏమిటి, రాముడు పంపితే వచ్చాడా, నిజమేనా ఇది అని అనుకుంటూ నీవు కనుక రామచంద్ర స్వామి పంపించి నీవు వచ్చి ఉన్నట్లయితే, నీవు రాముని దర్శించి ఉన్నట్లయితే రాముడు ఎలా ఉంటాడో నాకు తెలియజేయి అని రాముని యొక్క లక్షణాల గురించి ఆమె అడుగుతూ ఉందన్నమాట. తాంతు రామ కథాం శ్రుత్వా వైదేహీ వానరశ్రవాత్ ఉవాచ వచనం సాంత్వం ఇదం మధుదయా గిరా. హనుమంతుని మాటలు అంటే రామకథ ఆ తర్వాత తాను క్రిందకి వచ్చిన తర్వాత కూడా తన గురించి ఆయన విశేషంగా చెప్పుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా విన్న తర్వాత ఆయన మనసు కుదుట పడింది. అందువలన దీనమైనటువంటి స్వభావాన్ని కొంత వదిలిపెట్టేసి మధురమైనటువంటి మాటలతో ఇలా పలుకరిస్తూ ఉన్నది. అంటే పతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసి సమాగమః. నీవేమో వానరుడివి, మా రామచంద్ర స్వామి లక్ష్మణుడు వాళ్ళేమో నరులు. అసలు ఆ నరులకు వానరులకు స్నేహం అనేటువంటిది ఎక్కడా మనం చూడలేదు కదా. అసలు మీరు ఎట్లా కలుసుకున్నారు, రాముడు మిమ్మల్ని ఎట్లా కలుసుకున్నాడు, లక్ష్మణుని రాముని నీవెట్లా కలుసుకున్నావు, కాబట్టి ఆ విషయాన్ని నాకు తెలియజేయాలి. ఇంకా కూడా యాని రామస్య లింగాని లక్షణస్య చ వానర లక్ష్మణస్య చ వానర తాని భూయః సమాచక్ష నమాం శోకః సమావిసే. నిజంగా నీవు రామచంద్ర స్వామి దగ్గర నుంచి, లక్ష్మణ స్వామి దగ్గర నుంచి వచ్చి ఉన్నట్లయితే ఆ రాముడు ఎలాంటి వాడు, లక్ష్మణుడు ఎలాంటి వాడు, చూడడానికి వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటివి ఒకసారి నాకు తెలియజేయి అని సీతామహాసాధ్వి అడుగుతూ ఉన్నది. ఈదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ సంసమే. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ సమయంలో, వాళ్ళు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క రూపం ఎట్లా ఉంది, రాముని రూపం ఎట్లా ఉంది, లక్ష్మణుని రూపం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా నాకు తెలియజేయి. అట్లా తెలియజేసినట్లయితే నేను తప్పకుండా నిన్ను విశ్వసిస్తాను. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదతః శృణుతాని మే. అలాగేనమ్మా, నీ సందేహాన్ని తీర్చడం అనేటువంటిది నా యొక్క ధర్మం కదా, నా యొక్క విద్యుత్ ధర్మం కదా. అందువలన
నీ సందేహం తొలగిపోయేటట్టుగా రామచంద్రస్వామి యొక్క లక్ష్మణస్వామి యొక్క లక్షణాలని సంపూర్ణంగా నీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నానమ్మా అంటూ వినమ్మా అని చెప్పడం ప్రారంభం చేశాడు. రామ కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. జనక మహారాజు కుమార్తె అయినటువంటి ఓ సీతమ్మ, రాముడే లాంటి వాడు. కమలపత్రాక్షః, కమలం యొక్క దళములు ఎట్లా ఉంటాయో, పద్మపత్రాలు ఎట్లా ఉంటాయో విశాలంగా సుకుమారంగా అందంగా, ఆ విధమైనటువంటి కనులు కలిగినటువంటి వాడు రామచంద్రుడు. సర్వసత్వ మనోహరః, లోకంలో ఉండేటువంటి ప్రాణులన్నింటిలో కూడా మనోహరమైన రూపం కలిగినటువంటి వాడు. ఆయన కానీ ఒకసారి చూసినట్లయితే అందరూ కూడా ఆహా ఎంత చక్కగా ఉన్నాడు అని అనవలసినదే. అంటే ఎదుటివారి మనస్సును హరించేంత గొప్ప అందమైనటువంటి స్వరూపము. కాబట్టి సర్వసత్వ మనోహరః రూపదాక్షిణ్య సంపన్నః, చక్కనైనటువంటి రూపము. అందువల్ల మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అడవిలో ఉండేటువంటి మునులందరూ కూడా అయ్యా మేము స్త్రీలై ఉంటే నేను వివాహం ఆడేవాళ్ళము అని అన్నారట. మరి చమత్కారంగా దానికి సమాధానం ఎవరో చమత్కారంగా ఏం చెబుతారంటే, మరి రామచంద్ర స్వామి నేను మళ్ళీ జన్మలో అంటే కృష్ణావతారంలో, మళ్ళీ అవతారంలో కృష్ణావతారంలో నేను ఎక్కువ భార్యలను కలిగి ఉంటానప్పుడు, ఇప్పుడు ఏకపత్ని వ్రతుంది కదా, కాబట్టి మీరంతా అప్పుడు స్త్రీలుగా ఉంటే నేను వివాహం చేసుకుంటాను, మరి అప్పుడు గోపికలుగా వాళ్ళందరూ కూడా ఉన్నారని చమత్కారంగా చెప్పినటువంటి జవాబు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే భవిష్యత్తు గురించి కృష్ణావతారం గురించి ఆయన ప్రస్తావిస్తాడు అనేటువంటి మాట అక్కడ ఉండదు కాబట్టి అనగా రూప దాక్షిణ్య సంపన్నః, అంతటి చక్కమైన రూపం. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని అంటూ ఉంటాం కదా. కాబట్టి పురుషులకు కూడా సమ్మోహనాన్ని కలిగించేటువంటి అందమైనటువంటి రూపం. అనేక సందర్భాల్లో వాల్మీకి మహర్షి ప్రస్తావన చేస్తూ ఉంటారు, అశ్వినీ దేవతల వలె అందమైనటువంటి వారు ఆ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా అని. కాబట్టి అటువంటి ఆ రాముడు తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. తేజస్సులో సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి వాడు. మరొక కారణం కూడా చెప్పవచ్చు, ఆయన వంశం కూడా సూర్య వంశమే కాబట్టి సూర్యుని వంశంలో జన్మించినటువంటి వాడు. ఈయనకుల తిలకుడు, ఈనుడు అంటే సూర్యుడు, సూర్య వంశంలో తిలకుడైనటువంటి వాడు కాబట్టి ఆయన తేజస్సు, రాముని యొక్క తేజస్సు ఆదిత్యునితో సమానమైనటువంటిది, సూర్యునితో సమానమైనటువంటిది. అంతేకాదు క్షమయా పృథివీ సమః, పృథివీ అంటే భూమి, భూమి ఎంతటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నదో అంతటి క్షమాగుణాన్ని కలిగినటువంటి వాడు రామచంద్ర స్వామి. మనము ఈ విషయాన్ని ఇంకొంచెం సేపటి తర్వాత కూడా ఆయన యొక్క క్షమాగుణం ఎంత గొప్పది అనేటువంటి ప్రస్తావన చేస్తాను నేను. అది కాకాసుని యొక్క వృత్తాంతం అనేటువంటిది ఉంటుంది, అక్కడ మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు బృహస్పతి సమో బుద్ధ్యా, బుద్ధి సంపదలో ఆయన దేవగురు అయినటువంటి బృహస్పతితో సమానమైనటువంటి వాడు. యశసా వాసవోపమః, కీర్తి, గొప్ప కీర్తిలో దేవేంద్రుడు ఎంత గొప్ప కీర్తిని పొంది ఉన్నాడో అంత గొప్ప కీర్తిని పొందినటువంటి వాడు రాముడు. అంత మాత్రమే కాదు, రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరం తపః. శత్రువులను అవలీలగా సంహరించగలిగినటువంటి విరాటి వీరుడైనటువంటి రామచంద్రుడు రక్షిత జీవలోకస్య, ఆయన
జీవలోకమునంతటినీ కూడా రక్షింపగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, తన వాళ్ళను ఇతరులను అందరినీ రక్షింపగలిగినటువంటి వాడు, ధర్మాన్ని రక్షించేటువంటి మహానుభావుడు రాముడు. ఆయన అనేక విద్యలు కూడా నేర్చుకున్నాడు. రాజ విద్యా వినీతశ్చ బ్రాహ్మణానాముపాసిత శ్రుతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరం తపః. రాజనీతి శాస్త్రం అన్నీ కూడా, ఇతర విద్యలు అన్నీ కూడా నేర్చినటువంటి వాడు. ముఖ్యంగా భూదేవులు అంటారు బ్రాహ్మణుల్ని. ఆ బ్రాహ్మణులని అంటే విప్రులని చక్కగా ఆయన ఉపాసించేటువంటి వాడు. దేవతలను ఏ విధంగా ఉపాసిస్తారో పూజిస్తారో ఆ విధంగా బ్రాహ్మణోత్తములను చక్కగా ఉపాసించేటువంటి మహానుభావుడు. శ్రుతవాన్, చక్కగా శాస్త్రములన్నీ కూడా, వేదములను వేదాంగములను అన్నీ కూడా చక్కగా విన్నటువంటి వాడు. శీల సంపన్న, గొప్ప ప్రవర్తన. శీలం అనేటువంటిదే నిజమైనటువంటి ఆభరణము. సచ్చీలంతో కూడినటువంటి మహానుభావుడు. వినీతశ్చ, ఏనాడు కూడా ఎంత గొప్ప విద్య ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా కూడా గర్వం అనేటువంటిది లేకుండా వినయంతో ఉండేటువంటి మహానుభావుడు. ఆ విధంగా విపులాంశో మహాబాహు, చాలా బలం కలిగినటువంటి గొప్ప భుజబలం కలిగినటువంటి వాడు. సత్యధర్మ పర శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞః సర్వలోక ప్రియం వదః. లోకంలో అందరితో కూడా మాట్లాడేటప్పుడు వాళ్లకు ప్రేమను కలిగించే విధంగా, ఇష్టము కలిగించే విధంగా మాట్లాడేటువంటి మహానుభావుడు. సత్యమును ఆరాధిస్తాడు, సత్యమునే పలుకుతాడు, ధర్మం యొక్క స్వరూపంగా ఉండేటువంటి వాడు. నిగ్రహానుగ్రహ సమర్థుడు. ఏ ప్రదేశంలో ఏ కాలంలో ఏ విధంగా ప్రవర్తించవాలనో చక్కగా తెలిసినటువంటి వాడు. అలాంటి వాడు శ్రీరాముడు. అట్లాగే లక్ష్మణుడు కూడా అదే విధంగా అన్నకు సాటి అయినట్లుగా వ్యవహరించేటువంటి మహానుభావుడు. గొప్ప గుణాలన్నీ కూడా కలిగినటువంటి వాడు అని ఆ హనుమంతుడు చెబుతూ ఉన్నాడు. వింటూ ఉంది, పరవశించిపోతూ ఉంది ఆమె. ఇక్కడ ఆ విధంగా చక్కగా రామలక్ష్మణుల స్వరూపమంతా వినిన తరువాత నిజమే కదా, ఈ హనుమంతుడు చెప్పేదంతా కూడా సత్యమే. నా రామచంద్రుని యొక్క లక్షణాలన్నీ చక్కగా చెప్పాడు, లక్ష్మణుని యొక్క గుణములన్నీ కూడా చక్కగా తెలియజేసినాడు అని ఆమె సంతోషపడింది. ఆ తరువాత మరి తన గురించి కూడా ఆమె చెప్పుకున్నది. నేను సీతను అంటే ఆయన అడిగాడు, అంటే ఆయన కూడా సందేహం కదా, కాబట్టి హనుమంతుడు తన వివరాలు చెప్పాడు, రామలక్ష్మణుల వివరాలు చెప్పాడు. తర్వాత నీ వివరాలు చెప్పమంటే సీతామహాసారథి కూడా తాను తన వివరాలు చెప్పింది. నేను ఈ విధంగా మా ఏలిని కోరినాను, ఆ విధంగా రామచంద్ర స్వామి దూరంగా వెళితే ఈ రావణాసురుడు సన్యాసి రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా అపహరించి ఇక్కడ తీసుకువచ్చి నిర్బంధించినాడు అని చెప్పి, వసతో దండకారణ్యే తస్యాహమమితౌ యసః రాక్షసాపహృతా భార్య రావణేన దురాత్మనా. తండ్రి మాటను అనుసరించి తండ్రిని సత్యవంతుడిగా చేసేందుకోసంగా రామచంద్ర స్వామి నా నాథుడైనటువంటి శ్రీరాముడు వనవాసం చేసేదానికి సిద్ధమై దండకారణ్యంలో ఉంటూ ఉండగా దురాత్ముడైనటువంటి దుష్టుడైనటువంటి రావణాసురుడు వచ్చాడు. మరి నన్ను అపహరించి ఈ విధంగా తీసుకొని వచ్చాడు. ఇట్లా భయపెడుతూ ఉన్నాడు. నీవు కూడా చెట్టు మీద ఉండి చూస్తూనే ఉన్నావు కదా, ఇప్పుడే మాట్లాడి వెళ్ళాడు రావణాసురుడు. ద్వౌ మాసౌ తేన మే కాలః జీవితానుగ్రహ కృతః ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తతః త్యక్ష్యామి జీవితం.
సీత 2 నెలల గడువిస్తున్నాను. ఇంతలోపల నీవు గాని నన్ను ఇష్టపడకపోతే, నా మాట వినకపోతే, నన్ను వరించకపోతే నిన్ను ఇక్కడ ఉండేటువంటి రాక్షస స్త్రీలు ముక్కలు చేసి నాకు ఉదయాన్నే అల్పాహారం ఏదైతే ఉందో దానికి సిద్ధం చేస్తారు అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి 2 నెలల సమయము అనేటువంటిది ఉన్నది. కాబట్టి 2 నెలల తర్వాత రావణాసుడు నన్ను ఆ విధంగా సంహరిస్తాడు అనేటువంటి విషయం చెబుతూ ఉంటే ఎంతగానో ఓదార్చినాడు హనుమంతుడు. ఆ విధంగా అమ్మవారి మాటలు విన్న తర్వాత అహం రామస్య సందేశా దేవీ దూతః తవాగతః వైదేహీ కుశలీ రామః వాంచ కౌశలమబ్రవీ. నీవు దిగులు పడవద్దమ్మా, నీకు శుభం కలుగుతుందమ్మా, ఈ కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా. నేను రాముడు పంపించగా వచ్చాను, రామదూతను, సముద్రాన్ని దాటి వచ్చాను. రాముడు నీవు కనిపించిన తర్వాత నిన్ను కుశల ప్రశ్నలు అడిగినాడు, నువ్వు క్షేమం కదా అని అడగమన్నాడు. అట్లాగే లక్ష్మణస్వామి కూడా నీకు నమస్కారాలు తెలియజేయమన్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఒక్కొక్క మాట ఆమె మనసుకి ఆనందాన్ని కలిగించే విధంగా. లక్ష్మణశ్చ మహాతేజాః భర్తృహూతేనుచర ప్రియః కృతవాన్ శోకతంతప్తః శిరసా తే నివాదనం. రామచంద్రస్వామికి సోదరుడు ఉన్నటువంటి 3 సోదరుల్లో చాలా ఇష్టమైనటువంటి సోదరుడు లక్ష్మణుడు. ఆయన కూడా నీవు దూరమైనావని, నిన్ను రాక్షసులు అపహరించినాడని ఎంతగానో శోకిస్తూ విలపిస్తూ ఉన్నటువంటి వాడై నీవు కనిపిస్తే తన యొక్క నమస్కారం అందజేయమన్నాడు. శిరస్సు నుంచి నమస్కారం చేసినట్లుగా తెలియజేయమన్నాడు. ఆ లక్ష్మణస్వామి ఎంత గొప్పవాడు అంటే ఎప్పుడూ కూడా మరి సీతమ్మ వదినను నమస్కరిస్తూ ఆమె పాదాలకు ప్రతిరోజు కూడా నమస్కారం చేశాడన్నమాట. మనకు ఇంతకు కూడా అనుకున్నాం. ఆ ఆభరణాలన్నీ చూసినప్పుడు ఆ కాలికి ఉన్న ఆభరణాలు మాత్రము నేను గుర్తింపగలుగుతూ ఉన్నాను అని చెబుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనా. ఆ గజ్జలు మాత్రం మువ్వలు మాత్రము ప్రతిరోజు నేను అమ్మవారికి వదినకు నమస్కారం చేస్తాను కాబట్టి అని అటువంటి ఆ లక్ష్మణుడు ఇప్పుడు కూడా తల్లి శిరస్సు వంచి నీకు నమస్కారం చేయమని చెప్పినాడమ్మా, ఆయన నమస్కారాలు కూడా నీవు అందుకోమా అంటూ సాతయోః కుశలం దేవి నిశమ్య నరసింహయోః ప్రీతి సంహృష్ట సర్వాంగీ హనుమంతమహాబ్రవీత్. ఎంత ఆనందం కలిగిందో సీతమ్మకి. ఎందుకంటే భర్త యొక్క క్షేమవార్త అనేటువంటి తెలిసింది. భర్త నుంచి ఒక దూత వచ్చాడు, తనకు ఒక ఆశ్వాసన అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆమె కూడా అంటే అంతకుముందు ఆమె ఏమనుకున్నది, ఇదిగో ఈ రాక్షసులు బాధ పెడుతూ ఉన్నారు, అట్లాగే రాముడు నాకు దూరంగా ఉన్నాడు, వస్తాడో లేదో అనేటువంటి విషయం కూడా తెలియదు, నేను మరణిస్తే సరిపోతుంది కదా, ఇదిగో ఈ కేశపాశం ఉంది, జడ ఉంది కదా, దీన్ని 2 బాయిలుగా చేసి నేను మెడ ఊరేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఆలోచన చేసినటువంటి ఆమె శుభ శకునములు కలుగగా ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నది. కాబట్టి ఆ మాట ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉంది. కళ్యాణీ వతగాతేయం లౌకికీ ప్రతిభాతి మే ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి. ఎవరు కూడా ఏ సందర్భంలో కూడా నిరాశ నిస్పృహ అనేటువంటిది పొందనే కూడదు. ప్రాణాలు తీసుకోవాలి, ప్రాయోపరేషన్ చేయాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ఆలోచనకి ఎవరూ కూడా రాకూడదు. ఎందుకంటే జీవించి ఉంటే ఈరోజు రేపో 10 ఏళ్లకో 100 ఏళ్లకైనా సరే అనుకున్నటువంటి కోరిక సిద్ధిస్తుంది, శుభమైనటువంటిది కలుగుతుంది, అందరినీ కలుసుకొని ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాణాలు పోతే తర్వాత ఏమీ సుఖాన్ని అనుభవించే అవకాశం ఉండదు కదా అని అంటూ యథా యథా సమీపం సహ
హనుమానుపసర్పతి తథా తథా రావణం సా తం నీతా పరిశంకతే. కొంత చనువు ఏర్పడింది హనుమంతుడికి. ఎందుకంటే తాను అన్ని విషయాలు చెప్పాడు, సీతమ్మ విషయాలు తెలుసుకున్నాడు. మరి ఇంతకుముందు కొంచెం దూరంలో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు హనుమంతుడు అమ్మ దగ్గరికి, సీతమ్మ దగ్గరికి. అయితే ఒక అడుగు అలా ముందుకు వేస్తూ ఉంటే మళ్ళీ భయం అనేటువంటిది ఏర్పడింది సీతమ్మకి. ఏమిటి, నిజమేనా, హనుమంతుడేనా లేదా రావణుడా అనేటువంటి ఒక సందేహం మళ్ళీ ఏర్పడింది. అప్పుడు ఎందుకమ్మా సందేహపడతావు? నాహమస్మి తథా దేవి యథా మామవగచ్చసి విశంకాత్యజ్యతామేషా శ్రద్ధస్వ వదతో మమ. సందేహం వద్దమ్మా, శంకను వినమ్మా, నా మాట నమ్మమ్మా, నన్ను నమ్మమ్మా అంటూ ఇంకా పూర్తిగా ఆమెకు నమ్మకం కలిగేందుకోసంగా ఏం చేస్తున్నాడంటే విశ్వాసార్థం తు వైదేహి భక్తురుక్తామయా గుణాః అచిరాత్ రాఘవో దేవి త్వామితో నైతానకే. నీకు ఇంకా కూడా నమ్మకం కలిగేదానికి, ఆనందం కలిగేదానికి, నిరాశ తొలగిపోయేదానికి నేను చెబుతూ ఉన్నాను వినమ్మా. రామచంద్ర స్వామి తప్పకుండా ఇక్కడికి వస్తాడు, తప్పకుండా నిన్ను తనతో తీసుకొని వెళతాడు. ఏవం విశ్వాసితా సీతా హేతుభిః శోకదర్శితా ఉపపన్నైరవిజ్ఞానైః దూతం తమవగచ్చతి. ఇన్ని మాటలు చెప్పాడు కాబట్టి ఇక సందేహం లేదు, నీవు రాముని దూతవు అనేటువంటి విషయాన్ని పూర్తిగా నమ్ముతూ ఆనందంతో ఆనంద బాష్పాలు ఆమె కనుల నుంచి అలా వస్తూ ఉన్నాయన్నమాట. అటువంటి సమయంలో వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం అస్య దేవి అంగుళీయకం. అమ్మా, రాముడు పంపించినటువంటి దూతనమ్మా నేను. ఈ విషయం మీకు ఇంకా స్పష్టంగా తెలిసేందుకోసంగా నేను ఆనాడే రామచంద్ర స్వామి దగ్గర నుంచి బయలుదేరేటువంటి సమయంలో నాకు ఆయన గుర్తుగా అంగుళీయకం ఇచ్చాడమ్మా, ఇదిగో ఉంగరం చూడు అని రామచంద్ర స్వామి తనకు బయలుదేరే ముందు ఇచ్చినటువంటి ఉంగరం. ఆనాడు సుగ్రీవుడు కూడా హనుమంతుడు కార్యసాధకుడు అనే విషయం చెప్పాడు కాబట్టి రామచంద్ర స్వామి కూడా సుగ్రీవునితో మైత్రి అనేటువంటిది ఏర్పడడానికి కారణం కూడా ఈ హనుమంతుని మాటలు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసంతో దక్షిణ దిశగా వెళ్ళేటువంటి వాడు కూడా హనుమంతుడు కాబట్టి ఆయన చేతికి ఆ ఉంగరం అనేటువంటిది ఇచ్చి ఉన్నాడు. ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా సమాస్వసి భద్రంతే క్షీణ దుఃఖపరాయసి. నీకు నమ్మకం కలిగేందుకోసంగా రామచంద్ర స్వామి ఇచ్చినటువంటి ఆ అంగుళీయకాన్ని తెచ్చానమ్మా అంటూ ఆ అంగుళీయకం ఇచ్చేదానికి సిద్ధమయ్యాడు. ఇత్యుక్త్వా ప్రదదౌ తత్తు సీతాయైవ నరోత్తమః గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తృః కరవిభూషణం భర్తారమివ సంప్రాప్త జానకి ముదితా భవత్. ఆ మాటలు చెప్పి హనుమంతుడు తనకు రాముడు ఏ ముద్రిక అయితే ఇచ్చాడో, అంగుళీకం అయితే ఇచ్చాడో, శ్రీరామ అనేటువంటి నామాలు కూడా దాని మీద అక్షరాలని చెక్కబడి ఉన్నాయి. అటువంటి ఆ అంగుళీకాన్ని ఇచ్చాడు సీతమ్మ చేతికి. చూచింది, నిజమే కదా, మా శ్రీవారి యొక్క ఉంగరం కదా ఇది, దీని మీద రామచంద్ర స్వామి యొక్క అక్షరాలు, నామాక్షరాలు కూడా ఉన్నాయి కదా, ఆయన చేతికి ఆభరణంగా ఉంది కదా ఇది అని చూస్తూ ఎంత ఆనందించిందంటే తన భర్త
అయినటువంటి శ్రీరాముడే తన దగ్గరికి వచ్చినాడు. ఉంగరం వచ్చింది అనుకోవడం లేదు, ఉంగరాన్ని ధరించినటువంటి శ్రీరామచంద్రుడే నన్ను సమీపించాడు, నా దగ్గరికి వచ్చాడు అన్నంత ఆనందంగా సంతోషంగా ఆమె ఉంటే అప్పుడు హనుమంతుడు అక్కడ రాముని యొక్క మానసికమైనటువంటి విచారాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అమ్మా రామచంద్ర స్వామి, నీవు దూరమైనప్పటి నుంచి కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఆయన ఆహారం కూడా సరిగా తీసుకోవడం, ఎప్పుడు భోజనం చేసేటువంటి ఆహారంలో ఒక 5 భాగాలు చేసి 5వ భాగం మాత్రమే భుజిస్తూ ఉన్నాడమ్మా. ఆ విధంగా బాధపడుతూ ఉన్నాడు, నిన్ను తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు. ఎంత బాధపడుతూ ఉన్నాడంటే, మామూలుగా ఉన్నప్పుడు శరీరం మీద ఏదైనా ఈగ, దోమ, క్రిమి అనేటువంటిది సంచరిస్తే అలా దాన్ని ప్రక్కకి నెట్టేస్తూ ఉంటాం. కానీ ఆయన నిన్ను తలుచుకుంటూ బాధపడుతూ తన శరీరం మీద ఏదైనా క్రిమికీటకాలు అలా సంచరిస్తూ ఉన్నా కూడా వాటిని అదిలించాలి అని కూడా అనుకోవడం లేదమ్మా. అట్లా ఉన్నాడు నీ బాధతో, నీ విరహంతో రామచంద్ర స్వామి నిన్నే తలుచుకుంటూ. అనిద్రః సతతం రామ సుప్తోపి చ సద్నరోత్తమః సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే. నీవు దూరమైన తర్వాత నిద్ర అనేటువంటి మాట ఎరుగడు. ఏదో ఎప్పుడన్నా ఒకసారి కొద్దిగా అట్లా నిద్ర పట్టినా కూడా ఉన్నట్టుండి ఉలిక్కిపడి సీతా అని అరుస్తూ మేల్కొంటాడమ్మా. అంతగా నిన్ను ఎప్పుడు కూడా మరి స్మరిస్తూ ఉన్నాడు, మననం చేసుకుంటూ ఉన్నాడు. మామూలుగా స్త్రీలకు పుష్పాలు, ఫలములు, వృక్షములు ఇవన్నీ చూస్తే ఆనందం కలుగుతుంది కదా. అటువంటివి చూసినప్పుడు నీవు గుర్తుకు వస్తూ ఉన్నావు, మళ్ళీ విలపిస్తూ ఉన్నాడు అని ఆ విధంగా రాముని యొక్క మానసికమైనటువంటి పరిస్థితిని హనుమంతుడు ఆ సీతమ్మ దగ్గర చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె కూడా రామచంద్ర స్వామి యొక్క క్షేమ సమాచారాన్ని, ఆయన యొక్క విచారాన్ని, వీటన్నిటినీ కూడా చక్కగా తెలుసుకుంటూ ఉన్నటువంటిదై ఏమంటుందంటే, విధి మా ఎడల వక్రించింది, కాలము మాకు అనుకూలంగా లేదు, అందువల్లనే ఇలా జరిగింది, కాలాన్ని ఎవరూ కూడా జయించలేదు, కాలో దురతిక్రమ అని చెబుతూ ఉంటారు అని తాను కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆ సీతమ్మ. అలాంటి సమయంలో ఇక హనుమంతుడు అంటాడు, తొందరగా రామచంద్ర స్వామిని రమ్మని చెప్పు, ఇక్కడికి నాకు ఈ కష్టాన్ని తొలగించమని చెప్పు ఓ హనుమ అని అంటూ ఉంటే, నీవు రాముని చేరుకోవాలంటే ఆయనే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నిన్నే నేను తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను కదా. పృష్టమారోహమే దేవి వికాంక్షస్వ శోభనే, మా వికాంక్షస్వ శోభనే, యోగమన్విచ్ఛ రామేణ శశాంకేనేవ రోహిణి. రోహిణి నక్షత్రము చంద్రుడితో ఏ విధంగా ఆనందంగా కాలం గడుపుతుందో ఆ విధంగా నీవు నీ భర్త అయినటువంటి రాముడిని కలుసుకొని ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఏమీ లేదు, ఇదిగో నా మీద, నా భుజం మీద, నా వీపు మీద నేను కూర్చున్నట్లయితే నేను అవలేదుగా నిన్ను క్షణాల్లో రామచంద్ర స్వామి దగ్గరికి తీసుకొని వెళతాను అని చెబుతూ ఉంటే, అప్పుడు సీతమ్మ వారు ఏమంటుందంటే, అది సమంజసమైనటువంటి మార్గం కాదు. ఎందువల్లంటే రామచంద్ర స్వామి వచ్చి ఇక్కడ దుష్టుడైనటువంటి రావణాసురుని సంహరించి తీసుకొని వెళ్ళడం అనేటువంటిది సరైనటువంటి విధానము అని చెబుతూ దానికి 2 కారణాలు కూడా చెబుతుంది. మొదటి ఏంటంటే, నీ మీద నేను కూర్చొని ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే సముద్రం 3 యోజనాల విస్తీర్ణమైనటువంటి సముద్రం, ఆ సముద్రాన్ని చూసి ఒకవేళ నేను పడిపోతే మరి పెద్ద ఇబ్బంది వస్తుంది కదా, అదొకటి. ఇంకొకటి ఏమిటంటే, నేను రామచంద్ర స్వామిని తప్ప పరపురుషులను స్పృశించను అనేటువంటి విషయం మరొకటి అనేటువంటిది ఆమె చెబుతూ ఉంటే ఆయన చాలా సంతోషంగా, నీవు కాబట్టి ఈ విధమైనటువంటి మాట మాట్లాడినావమ్మా, ఇంకెవరన్నా అయితే ఆపదలో ఉన్నాం కదా, ఎట్లా ఒకళ్ళు తీసుకొని వెళ్ళు అనేటువంటి మాటను మాట్లాడతారు
కాబట్టి ఇది రామచంద్ర స్వామి యొక్క ఇలాను అయినటువంటి నీకు తగినటువంటిది అని అంటూ ఉన్నాడు. చూడండి, రామారణ్యస్య నార్హామి సంస్పర్శం ఇతి జానకీ ఏతత్తే దేవి సదృశం పత్యాస్తస్య మహాత్మనః కాహి అన్యా త్వామృతే దేవి బ్రూయాద్వచనమీదృశం. ఆ మహాత్మునికి రామచంద్రునికి తగినటువంటి ఇలాలు అమ్మా, కాబట్టే నీవు ఈ విధంగా మాట్లాడగలిగినావు. ఇంకా ఎవరైనా సరే ఇటువంటి ఆపద సమయంలో నీవలే మాట్లాడేదానికి సిద్ధపడరు అని అంటూ ఇంకా ఏమంటాడంటే, మరి ఆ సమయంలో నేను తీసుకొని వెళ్తాను అంటే సీతమ్మ ఒక మాట అంటుంది, నీవేమో ఇంత ఉన్నావు, నీవేంటి నన్ను తీసుకొని వెళ్ళేదేంటి, ఎలాగా నమ్మశక్యంగా లేదు కదా అంటే, హనుమంతుడు ఇట్లా అంటున్నావమ్మా, నా గురించి నీకు ఇప్పుడు తెలియజేస్తాను అంటూ క్రమంగా తాను పెద్ద రూపాన్ని, విశ్వరూపాన్ని అలాగా శరీరాన్ని అలా ఆకాశంలోకి పెంచాడన్నమాట. ఇందాక పాట విన్నాను, నాడు చూడరో పెద్ద హనుమంతుడు అంటూ పాట. ఆ విధంగా హనుమంతుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తే అప్పుడు నాయన హనుమ గమనించాను, నీ విషయం నాకు తెలుసు, ఎట్లా ఇంతకు ముందు నువ్వు చెప్పావు వాయుదేవుని కుమారుడు అని. సరే, మొత్తం మీద పరపురుష స్పర్శ అనేటువంటిది నేను అంగీకరించను కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. రామచంద్ర స్వామి వచ్చి రావణాసుని సంహరించి నన్ను తీసుకొని వెళ్ళడం అనేటువంటిది ఆ మహాత్ముని యొక్క స్థాయి అనేటువంటి దానికి తగినట్లుగా ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్తే, సరే మొత్తం మీద తాను అక్కడి నుంచి కదిలేదానికి సిద్ధం అవుతూ ఉన్నాడు హనుమంతుడు. అలా కదిలేదానికి సిద్ధం అవుతూ, అమ్మా నేను ఇక్కడి నుంచి మళ్ళీ రామచంద్ర స్వామి దగ్గరికి వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు నేను సీతమ్మను చూశాను అని చెబితే దానికి ఆధారం ఏమిటి, ఆయన కూడా నిజమో కాదు అబద్ధము అనేటువంటి ఒక సందేహం ఎక్కడో మనసులో ఉంటుంది కదా. కాబట్టి ఆ రామచంద్ర స్వామి నన్ను సంపూర్ణంగా నేను చూచి వచ్చాను అనేటువంటి విషయం తెలిసే విధంగా నాకు ఒక ఆనవాలు కావాలి అంటూ ఉంటే, ఆమె ఇత్యుక్తవతి తస్మింశ్చ సీతాసురసుతోపమా ఉవాచ శోక సంతప్త హనుమంతం ప్లవంగమం. అట్లాగే ఆయన నీకు నేను ఆనవాలు ఇచ్చేదానికి సిద్ధం అవుతూ ఉన్నాను అంటూ ఆమె తన దగ్గర తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ. తన యొక్క వస్త్రం యొక్క కొంగులో తన శిరోభూషణాన్ని చూడామణి అంటారు. ఆ శిరోభూషణాన్ని భద్రంగా అలా కొంగును ముడివేసుకొని ఉన్నది. ఆ కొంగు ముడి విప్పి ఆ ఆభరణాన్ని హనుమంతుని చేతికి ఇస్తూ, ఇదిగో ఈ ఆభరణాన్ని చూడామణిని, నా శిరోభూషణాన్ని రామచంద్ర స్వామికి నా యొక్క గుర్తుగా అయ్యి నాయన అని చెబుతూ, ఇంకొక విషయం కూడా ఏంటంటే, నాకు రామచంద్ర స్వామికి మాత్రమే తెలిసినటువంటి ఒక సంఘటన చెబుతాను. ఆ సంఘటనను కూడా నీవు చెబితే ఆయన నిజంగా నీవు నన్ను చూచావు. ఇప్పుడు ఈ ఆభరణం కూడా ఒకవేళ ఎవరి ద్వారానో నీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు అనేటువంటి ఆలోచన చేయొచ్చు కదా. అలా కాకుండా రామచంద్ర స్వామికి నాకు మాత్రమే తెలిసినటువంటి ఒక వృత్తాంతము. ఇందాక మనం అనుకున్నాము, రామచంద్ర స్వామి క్షమాగుణంలో భూదేవితో సమానమైనటువంటి వాడు అని. అటువంటి ఆ విషయాన్ని తెలియజేసేటువంటి కథ ఏంటంటే, నేను రామచంద్ర స్వామి దండకారణ్యంలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏమిటి అంటే, ఒక కాకి నేనుండే ప్రదేశానికి వచ్చింది. నేను మరి ఆ సమయంలో అది నా వక్షస్థలంలో పొడుస్తూ
మాంసం తినాలి అని నన్ను బాధ పెడుతూ ఉన్నది. అప్పుడు రామచంద్ర స్వామి నా ఒడిలో పడుకొని ఉన్నాడు ఒక వృక్ష ఛాయలో. ఆ పక్షి, ఆ కాకి ఆ విధంగా నా వక్షస్థలం దగ్గర అలా పొడుస్తూ ఉంటే నేను రామచంద్ర స్వామి ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అనే ఉద్దేశంతో ఊరకుంటే ఆ వక్షస్థలం నుంచి అలా రక్తం స్రవించింది. ఆ రక్తం స్రవించినప్పుడు తడిగా ఆ ప్రేమకు ఆయన వెనుకున్నటువంటి వాడై, ఆ రక్తాన్ని చూసినటువంటి వాడై. కారణం ఏమిటి అంటే, ఇదిగో ఈ కాకి ఒక అసురుడులాగా, కాకాసురుడు అన్నట్లుగా నన్ను బాధ పెడుతూ ఉన్నాడంటే వెంటనే రామచంద్ర స్వామి ఆయన ఒక గడ్డిపోతను తీసుకొని దాన్ని బ్రహ్మాస్త్రంగా భావన చేసినటువంటి వాడై ఆ కాకి మీద ప్రయోగిస్తే, ఆ కాకి కూడా దాని పూర్వ వృత్తాంతం ఇంద్రుని యొక్క కుమారుడు అని చెప్తారు. మొత్తం మీద అప్పుడు ఆ కాకి ఏం చేసిందంటే ఈ బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకునేదానికి అన్ని చోట్ల తిరిగింది. ఎవరైనా కాపాడుతారా, ఎవరైనా 3 లోకములలో నన్ను నాకు అభయమిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని 3 లోకాల్లో తిరిగి ఎక్కడా కూడా ఎవరు అభయమిచ్చే అవకాశం అనేటువంటిది లేక మళ్ళీ తిరిగి వచ్చి రామచంద్ర స్వామి పాదాల దగ్గరికి వచ్చి నన్ను క్షమించయ్యా, నా ప్రాణాలు కాపాడయ్యా అంటే రామచంద్ర స్వామి దాని ప్రాణములకు అభయమిస్తూ ప్రయోగించినటువంటి ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక ఫలితం అనేటువంటిది ఉండాలి కదా అని ఆ కాకి యొక్క ఒక కన్నుని దానికి ఫణంగా స్వీకరించడం జరిగింది. కాబట్టి ఆ కాకి అన్నాడు ఆ కన్ను అనేటువంటిది పోయింది అంటే, ఒక కన్ను ఏకాక్షి అంటారు కాకిని. కాబట్టి ఆ విధంగా ఆ కాకాసురుని రామచంద్ర స్వామి ప్రాణులు తీయకుండా అభయం ఇచ్చాడు, ఆ విధంగా క్షమించాడు. భూదేవి అంతటి క్షమాగుణం కలిగినటువంటి వాడు. ఈ సన్నివేశం రామచంద్ర స్వామికి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు నీకు చెప్పాను కాబట్టి ఈ కాకాసుర వృత్తాంతం నేను చెప్పినట్లయితే అప్పుడు కూడా రామచంద్ర స్వామి నీవు నా దగ్గర నుంచి వచ్చినావు, నన్ను చూచినావు అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తాడు అనేటువంటి ఆ మాట తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అయితే సరే, ఇక ఆ చూడామని తీసుకున్నాడు హనుమంతుడు. తీసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి బయలుదేరాలి. అయితే బయలుదేరేటప్పుడు ఆయన నేను లంకకు వచ్చాను కదా, లంకలో ఈ రావణుడు ఉన్నాడు కదా, ఈ రావణుని యొక్క బలం ఎటువంటిది అనేటువంటిది నేను తెలుసుకొని పోతే బాగుంటుంది. గొప్పవాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక పని చెప్తే ఆ పని పూర్తి చేస్తూ ఇంకా పనులు కూడా సాధించుకొని వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాగా అది కార్య సాధకుల యొక్క లక్షణము. కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయే పూర్వకార్యా విరోధేన సకార్యం కర్తుమర్హతి. ఒక పనిని సమర్థవంతంగా ఎవరు చేయగలరు అంటే ఆ పని పూర్తి చేస్తూ దానికి సంబంధించినటువంటి మరికొన్ని పనులను కూడా పూర్తి చేస్తూ అవి ఎట్లా ఉండాలి, మొదటి ప్రధానమైనటువంటి పనికి సంబంధించినవిగా ఉండాలి. మొదటి ప్రధానమైనటువంటి పనికి ఆటంకం కలిగించేవి, విఘ్నం కలిగించేటువంటివి కాకుండా ఆ పనికి ఇంకా కూడా ప్రోత్సాహాన్ని, గొప్ప ఫలితాన్ని ఇచ్చేవిగా ఉండాలి అటువంటి పని. కాబట్టి ఇప్పుడు హనుమంతుడు అటువంటి పని చేస్తున్నాడు. ఏంటంటే సీతమ్మను చూసి రమ్మన్నారు, సీతమ్మను చూశాడు, వెళ్ళిపోవచ్చు. అంత మాత్రమే కాదు, ఎందుకంటే రాముడు రావాలి, రావణుని సంహరించాలి. రావణుని సంహరించాలంటే రావణుని యొక్క బలం ఏమిటి అనేటువంటిది రాముడికి తెలియాలి. అందువల్ల నేను ఈ రావణుని దగ్గర ఉన్నటువంటి బలం గురించి ఒక ఆలోచించి ఒక అంచనా వేసి ఆ విషయాన్ని తీసుకోబోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేశాడు. అందువలన ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ అశోకవనం ఉంది కదా, ఈ అశోకవనాన్ని కొంతమంది రక్షిస్తూ ఉన్నారు కదా, ఈ అశోకవనాన్ని కొద్దిగా పాడు చేసినట్లయితే అప్పుడు ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళ బలం ఏంటో తెలుస్తుంది, తర్వాత రావణుడి దగ్గర కూడా పోవచ్చు అన్నట్లుగా అశోకవనము కొద్దిగా నిర్మూలించాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు వెళ్ళారు, రావణాసుడికి చెప్పారు, ఎవరో వానరుడు వచ్చాడు, ఆ విధంగా ఆ అశోకవనాన్ని పాడు చేస్తూ ఉన్నాడు అంటే రావణాసుడు కొంతమంది సైన్యాన్ని పంపించాడు, రాక్షసులను పంపిస్తే ఆ రాక్షసులను అందరినీ కూడా సంహరించాడు. 80,000 మంది రాక్షసులను పంపిస్తే 80,000 మంది రాక్షసులను కూడా సంహరించాడు సులభంగా ఆ హనుమంతుడు. అట్లాగే ఆ సమయంలో
7 మంది మంత్రి కుమారులు వచ్చారు యుద్ధం చేయడానికి. ఆ 7 మంది మంత్రి కుమారుల్ని సంహరించాడు. అట్లాగే ప్రహస్తుడు అనేటువంటి వాని యొక్క కుమారుడైనటువంటి జంబుమాలి అనేటువంటి రాక్షస వీరుడు వచ్చాడు. ఆ జంబుమాలిని కూడా సంహరించాడు. మళ్ళీ రావణాసుడు పంపించాడు 5 మంది సేనాపతులను పంపించాడు. ఆ 5 మంది సేనాపతులను కూడా హనుమంతుడు అవలీలగా సంహరించాడు. ఆ తర్వాత రావణాసుడు తన కుమారుడైనటువంటి అక్షయ కుమారుడు అంటాడు. ఆ అక్షయ కుమారుని పంపిస్తే అక్షయ కుమారుని కూడా సంహరించాడు ఈ హనుమంతుడు. అంటే రావణునికి తన బలము తెలియజేయాలి, రావణుని దగ్గర ఉన్నటువంటి బలం ఏమిటి అనేటువంటిది కూడా తాను తెలుసుకోవాలి. ఒక యుద్ధం అనేటువంటిది చేయాలంటే తన బలం ఎంత, పరుల బలం, శత్రువుల యొక్క బలం ఎంత అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ రామచంద్ర స్వామి చెప్పకపోయినా కూడా ఆయన గొప్ప నీతిజ్ఞుడు కాబట్టి, బుద్ధిక్షుడు కాబట్టి ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అక్షయ కుమారుడు కూడా సంహరింపబడ్డాడు. చాలా ఆవేదన కలిగింది ఆ రావణాసురునికి. అయ్యో, నా కుమారుడు కూడా మరణించినాడా, ఇప్పుడు ఏం చేయాలి ఇక అని ఇంద్రజిత్తును పంపించేదానికి సిద్ధమయ్యాడు. అలా పంపిస్తే ఇంద్రజిత్ వచ్చాడు, ఎన్నో బాణాలను ప్రయోగించాడు. మొత్తం మీద పోరు ఘోరంగా సాగింది. ఇక ఏం చేశాడంటే ఇంద్రజిత్తు సాధారణంగా ఈ హనుమంతుని బంధించే అవకాశం ఉన్నట్టు లేదు, ఎంతో మంది రాక్షసుల్ని ఇప్పటికే సంహరించాడు కదా, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాము అని అనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబట్టాడు హనుమంతుడు. అయితే బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదు హనుమంతుడు. ఎందుకంటే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే సూర్యుని మింగేయడానికి బయలుదేరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దెబ్బతీస్తే కింద పడిపోయినప్పుడు వాయుదేవుడు ఎక్కడా కూడా సంచరించకుండా అందరినీ ఇబ్బంది పెడితే దేవతలందరూ వచ్చి ఆ వాయుదేవుని హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుని సంతోష పెట్టేందుకోసంగా ఆ బాల హనుమంతునికి అన్ని విధాలైన వరాలు ఇచ్చారు. వాటిలో బ్రహ్మదేవుడు కూడా నా బ్రహ్మాస్త్రం అనేటువంటిది ఈ బాలుని ఏమీ చేయలేదు అని చెప్పడం జరిగింది. దేవతలందరూ తమ యొక్క అస్త్రం ఏమి చేయమని ఆనాడు వరం ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పుడు హనుమంతుని మనసులో ఏముంది, నేను రావణాసురుని కూడా చూడాలి, అతని బుద్ధి సంపద చూడాలి, వీలైతే అతనికి ఉపదేశం కూడా చేయాలి అని అనుకున్నాడు. కాబట్టి బ్రహ్మాస్త్రమునకు కట్టుబడినట్లుగా నటించినటువంటి వాడై ఉంటే ఓహో చిక్కాడు హనుమంతుడు అని ఆ రాక్షస వీరులందరూ కూడా తమ బల పరాక్రమం అనుకుంటూ ఆ ఇంద్రజిత్తు హనుమంతుని అలా తీసుకొని వెళుతూ ఉంటే రావణుని దగ్గరికి చేరుకున్నాడు హనుమంతుడు. చేరుకున్న తర్వాత అక్కడ ఆ రావణుని చూచి చాలా ఆశ్చర్యపడ్డాడు ఆ హనుమంతుడు. ఎందుకంటే రావణాసురుడు చాలా గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అంత తేజస్సు ఉంది అంటే రావణాసురుడు చాలా గొప్ప తపస్సు చేసినటువంటి వాడు. అంత తపస్సు చేసిన కారణంగా ఆయనకు అనేక వరాలు అనేటువంటివి కూడా సిద్ధించాయి. ఇక్కడ రావణాసురుని చూచి, అంటే గొప్పవాళ్ళు ఏం చేస్తారంటే శత్రువులలో ఉండేటువంటి గొప్ప గుణాలను కూడా చూచి మెచ్చుకుంటారు. గొప్పవాళ్ళ యొక్క తత్వం. హనుమంతుడు నాకు గొప్పవాడు కాబట్టి ఆ రావణాసురుని చూచి అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహో ద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఈ రావణాసురుని చూస్తూ ఉంటే శుభకరమైనటువంటి లక్షణములన్నీ కలిగి ఉన్నాడు ఇతడు. ఎంత గొప్ప రూపము, ఎంత గొప్ప ధైర్యం కలిగినటువంటి వాడు. మరి సత్వవంతుడుగా, గొప్ప తేజోవంతుడుగా ఆయన ముఖం చూస్తూ ఉంటే ముఖంలో ఎంతో గొప్ప కళ, కాంతి అనేటువంటిది ఉన్నది. అంటే ఇంత గొప్పవాడు ఎందువలన ఇప్పుడు రామచంద్ర స్వామి చేత చంపబడేదానికి సిద్ధమైనాడు అంటే ఒకే ఒక కారణము, అతడు నడిచేటువంటి మార్గం అధర్మము అనేటువంటిది. యజ్ఞధర్మో నబలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం
తస్యాపి రక్షిత. ఈ ఒక అధర్మం పరభార్యాపహరణ అనేటువంటి ఒక అవగుణం అనేటువంటిది లేకుండా ఉన్నట్లయితే ఈ రావణుడు తన యొక్క బలంతో 3 లోకాలను కూడా జయించి దేవలోకాన్ని కూడా జయించి పరిపాలించగలిగినటువంటి మహానుభావుడు కదా. ఈ యొక్క అవలక్షణము పరభార్యాపహరణ అనేటువంటి అవలక్షణం ఉంది కదా. దాని వలన ఈ విధంగా ఇతడు రామచంద్ర స్వామిలో ఆయన చేతిలో సంహరింపబడేదానికి సిద్ధమయ్యాడు అని అనుకోవడం అనేటువంటి జరిగింది. అట్లాగే హనుమంతుని చూసినటువంటి రావణాసురుడు కూడా హనుమంతుడు ఎంత గొప్పగా ఉన్నాడు, ఎంత బలవంతుడుగా ఉన్నాడు. ఎందుకంటే వీనున్నాడు కూడా. ఎందుకంటే 80,000 మంది రాక్షసులను సంహరించాడు, మంత్రి సుతులను సంహరించాడు, సేనాలను సంహరించాడు, తన కుమారుడైనటువంటి అక్షుని సంహరించాడు. కాబట్టి అంత పరాక్రమం కలిగినటువంటి అతన్ని చూసి కొంత భయం కూడా కలిగింది రావణాసునికి. ఆయన మనసులో అనుకున్నాడు ఏమనంటే, ఒకనొక సమయంలో రావణుడు పరమశివుడు ఉండేటువంటి ఆ కైలాస పర్వతాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు. ఆ చేసేటప్పుడు అక్కడ ఆ విధంగా కదిలించిన కారణంగా నంది అంటే పరమశివుని యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడు శాపం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ శాపం అంటే నీకు వినాశనం అనేటువంటిది తప్పదు అని బహుశా ఆ నందీశ్వరుడే ఈ హనుమంతుని రూపాన్ని స్వీకరించి ఇట్లా వచ్చినాడా నా యొక్క వినాశనం కోసంగా అనేటువంటి సందేహం కూడా కలిగింది హనుమంతుని యొక్క దివ్యమైనటువంటి మహారూపాన్ని స్వరూపాన్ని చూసినప్పుడు. మొత్తం మీద రావణాసురుడు పక్కనే ఉన్నటువంటి ప్రహస్తుని చూసి, ప్రహస్తుడా అడుగు, ఇతను ఎవరు, ఏమిటి, ఎందుకు వచ్చాడు అని అడిగితే ఆ ప్రహస్తుడు కూడా ఏమంటాడంటే, ఓ హనుమంతుడా, ఓ వానరుడా, నీవు అబద్ధాలు చెప్పకుండా యథార్థం చెప్పు. యథార్థం చెప్పినట్లయితే నీకు ప్రాణభిక్ష అనేటువంటిది మేము పెడతాము. అప్పుడు నీ ప్రాణాలతో నీవు మిగులుతావు అని. నీ ఎందుకు వచ్చావు, నేను ఎవరు పంపించాడు, విదురుడు పంపించాడా, అగ్నిదేవుడు పంపించాడా, ఎవరు కుబేరుడు పంపించాడా అని అనేక విధములైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటే అప్పుడు ఆ రావణాసురునికి హనుమంతుడు తాను తన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఓ రావణ, అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తః తవాలయం రాక్షసేంద్ర హరీశస్త్వాం రాతా కుశలమబ్రవీ. ఇక్కడ ఈ దగ్గరలో అంటే సముద్రానికి అవతల కిష్కింధ నగరం ఉన్నది. ఆ కిష్కింధ నగరానికి రాజు వానర వీరుడు, వానర రాజు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుని యొక్క సందేశాన్ని తీసుకొని సుగ్రీవునికి దూతగా నేను నీ లంకా నగరానికి వచ్చానయ్యా, నా గురించి చెప్పమన్నావు కాబట్టి నేను నా వివరాలు చెబుతూ ఉన్నాను. ఆ సుగ్రీవుడు నీ యొక్క క్షేమాలు అడుగమన్నాడు. సుగ్రీవుడు నీకు సోదరుని వంటి వాడు అని కూడా నీవు అనుకోవలసి ఉన్నది అంటూ ఇప్పుడు ఈ విధంగా క్షేమ సమాచారం ఇవంతా కూడా సుగ్రీవుడు ఏమి చెప్పింది లేదు. అయినా కూడా ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటిది చక్కగా తెలిసినటువంటి వాడు హనుమంతుడు కాబట్టి, నైపుణ్యం కలిగినటువంటి వాడు కాబట్టి సుగ్రీవుడు పంపితే వచ్చాను. ఆ సుగ్రీవుడు నీకు సోదరుని వంటి వాడు, నీ క్షేమాలన్నీ కూడా అడిగినాడు అని చెబుతూ మా సుగ్రీవుని యొక్క సందేశాన్ని నీకు వినిపిస్తాను. భ్రాతుః శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః ధర్మార్థోపహితం వాక్యం ఇహ చ అముత్రచక్షమం. నీ సోదరుడుగా భావించుకో. అటువంటి ఆ సుగ్రీవుని యొక్క సందేశాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందేశం ఎటువంటిది అంటే ధర్మార్థోపహితం. మామూలుగా ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి 4 పురుషార్థములు అంటూ ఉంటారు కదా. వాటిల్లో ధర్మములకు అనుసరించి ఉండేటువంటి మాట. ఆ
అర్థమునకు అనుసరించి ఉండేటువంటి మాట సుగ్రీవుడు చెప్పంపించాడు. ఈ మాట నీవు విన్నట్లయితే ఈ లోకంలో నీకు సుఖం కలుగుతుంది, పరలోకంలో కూడా సుఖం కలుగుతుంది, ఇహపర లోకంలో సుఖం కలుగుతుంది అంటూ ఏం చెబుతున్నాడంటే జరిగినటువంటి విషయాన్నంతా సంగ్రహంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు హనుమంతుడు. హనుమంతుడు ఎట్లా మాట్లాడాలి అంటే హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి రాజా దశరథో నామ రథకుంజరవాదిమాన్ పితేవ బంధుః లోకస్య సురేశ్వర సమద్యుతిః. ఓ రావణ, నా గురించి చెప్పమన్నావు కాబట్టి అది కూడా కలిపి సుగ్రీవుని యొక్క సందేశం ప్రకారంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దశరథుడు అనేటువంటి ఒక మహారాజు 4 విధములైనటువంటి సంపదలతో, బలములతో, రథ, గజ, తురగ, పర అంటే కాలు బలం, ఈ 4 విధములైనటువంటి బలములతో కూడినటువంటి వాడై చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. లోకానికంతా కూడా ఆయన తండ్రి వలె దేవేంద్రునితో సమానమైనటువంటి తేజస్సు కలవాడై పరిపాలన చేస్తూ ఉండినాడు. జ్యేష్ఠః తస్య మహాబాహుః పుత్రః ప్రియకరః ప్రభుః పితుః నిదేశాత్ నిష్క్రాంతః ప్రవిష్టో దండకావనం. ఆ దశరథ మహారాజుకి 4 కుమారులు. వాళ్ళలో జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు శ్రీరాముడు. ఆయన ఎప్పుడూ కూడా తండ్రి మాటను అనుసరించేటువంటి వాడు. తండ్రి మాటను అనుసరించి ఆ తండ్రి పంపగా దండకారణ్యానికి వనవాసం కోసంగా బయలుదేరి వచ్చాడు. లక్ష్మణాచ సహ భ్రాత్ర సీతయా చాపి భార్యయా రామో నామ మహాతేజ ధర్మ్యం పంథానమాశ్రితః. ధర్మం అనేటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి వాడై ఆయన తన సోదరుడైనటువంటి లక్ష్మణునితో, అలాగే భార్య అయినటువంటి సీతతో అలా దండకారణ్యానికి వచ్చి ఉండగా తస్య భార్యా వనే నష్టా సీతాపతి మనోరథ వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః. హనుమంతుడికి సీతమ్మ వారిని దొంగిలించి తీసుకొని వచ్చింది రావణుడు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుసు. అయినా కూడా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. తస్య భార్య వనే నష్టా. రాముడు తన భార్య అయినటువంటి సీతమ్మను నష్టపోయాడు అంటే ఆయన ఎవరో ఎత్తుకుపోయారు అన్నట్లుగా, అంతేగాని నీవు దొంగవి అనేటువంటి మాట చెప్పడం లేదు అక్కడ హనుమంతుడు. కాబట్టి ఆ వాంగ్ నైపుణ్యం అనేటువంటిది మనం గమనించాలి. ఆ ఇల్లాలు జనక మహారాజు యొక్క కుమార్తె, విదేహ మహారాజు యొక్క కుమార్తె అడవిలో రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు ఉండగా ఆమె కనిపించకుండా పోయింది, తప్పిపోయింది. ఆ మాట చెప్పడానికి ఎంత మేధస్సు ఉండాలి, ఎంత నిగ్రహం ఉండాలి. అంత బలం ఉన్నటువంటి రాముడికి కోపం ఉండాలి. కోపంతో నీవు దొంగ అనొచ్చు, కానీ ఆ మాట అనలే. సమార్గమాణః తాం దేవీం రాజపుత్రః సహానుజః ఋష్యమూకమనుప్రాప్తః సుగ్రీవేణ సమాగతః. రాముడు సోదరుడైనటువంటి లక్ష్మణునితో కూడినటువంటి వాడై తన ఇలాంటి సీతా మహాసాధ్యం వెతుకుతూ ఉన్నటువంటి వాడై అలా అలా అడవిలో సంచరిస్తూ ఋష్యమూకం అనేటువంటి ఆ పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ సుగ్రీవుని చూచాడు, సుగ్రీవునితో స్నేహం చేశాడు. తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయాః పరిమార్గణం సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం. వాళ్ళిద్దరు కూడా స్నేహితులయ్యారు. రామచంద్ర స్వామి, సుగ్రీవుడు ఇద్దరు స్నేహితులయ్యారు. కాబట్టి స్నేహితులైనప్పుడు ఒకరికి మరొకరు ఉపకారం చేస్తామని ప్రతిజ్ఞ చేసుకున్నారు. అతి సాక్షిగా స్నేహితులైనటువంటి వాళ్ళు ఇద్దరు కూడా స్నేహితులై ఒక ప్రతిజ్ఞ, అంటే నీకు నేను సహాయం చేస్తాను. సుగ్రీవుడు అన్నాడు సీతను నేను వెతికిపెట్టాను అన్నాడు. రాముడు అన్నాడు నీ వానర రాజ్యం మళ్ళీ నీకు ఇప్పిస్తాను అన్నాడు. అనే ఆ విధంగానే తతః రాజపుత్రేణ వాలినం సుగ్రీవః స్థాపితో రాజ్యే
అధ్యక్షాణం గణేశ్వర. అనుకున్న విధంగా ఇద్దరు కూడా సత్యవాక్ పరిపాలకులే కాబట్టి, ముఖ్యంగా రాముడు సత్య పరాక్రముడు కాబట్టి వెంటనే రాముడు వాలితో యుద్ధంలో, సుగ్రీవుడు వాలి యుద్ధం చేస్తూ ఉండగా తను ఒకే ఒక్క బాణంతో ఆ వాలిని సంహరించాడు. సంహరించి ఆ కిష్కింధ నగరానికి ఆ సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే అది చాలా గొప్ప విషయం. మాట నేర్పరితనం ఉంది. మామూలుగా 4 ఉపాయాలు ఉన్నాయంటారు: సామ, దాన, భేద, దండ. ఈ ఉపాయాలకు అనుగుణంగా హనుమంతుడు మాట్లాడేటువంటిది మనం గమనించవచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఏం చెప్తున్నాడు: త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలీ వానరపుంగవః రామేణ నిహతః సంఖ్యే శరేణైకేన వానరః. ఏ రావణ, వాలిని రామచంద్రుడు చంపాడు. ఆ వాలి అంటే నీకు ఇంతకు ముందే తెలుసు అనుకుంటున్నాను. వాలి చాలా పరాక్రమం కలిగినటువంటి వాడు. ఒకనొక సమయంలో ఈ రావణాసురుని తన సంతలో ఇరికించుకొని అన్ని తీర్థాలు, అన్ని సముద్రాలు తిరిగి ఆ తర్వాత చివరిలో లంకలో ఆకాశంలోంచి కింద పడవేశాడు రావణాసురుని. కాబట్టి నీకు వాలి గురించి తెలుసు అని అనుకుంటున్నాను. త్వయా విజ్ఞాత పూర్వశ్చ, పూర్వమే నీకు వాలి గురించి తెలుసు. ఆయన వానర శ్రేష్ఠుడు. రామేణ నిహత సంఖ్యే శరేణైకేన వానరః. అటువంటి పరాక్రమవంతుడైనటువంటి వానర వీరుడైనటువంటి ఆ వాలిని రామచంద్ర స్వామి ఒకే ఒక్క బాణంతో సంహరించాడు. అంటే నీ ఒక లెక్క కాదు అనేటువంటి విషయం చెప్పకనే చెప్పినట్టు. ఇంతకుముందు ఆమె కనిపించడం లేదు అంటే నీవు దొంగ అనే విషయం చెప్పకనే చెప్పినట్టు అన్నమాట. అంత మాట నిర్పరితనం మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామికి ఉంది. సీతామార్గణే వ్యగ్రః సుగ్రీవః సత్యసంగరః హరిం సంప్రేషయామాస దిశ సర్వాః హరీశ్వరాః. రాముడు తన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి సుగ్రీవుడు కూడా తన మాట నిలబెట్టుకోలేందుకోసంగా ఆయన మాట ఇచ్చాడు కదా, సీతను వెతికి తెస్తాను, సీత జాడ తెలుసుకుంటానని చెప్పాడు. కాబట్టి సుగ్రీవుని దగ్గర వందల వేల లక్షల వానరులు ఉన్నారు. 4 దిక్కుల్లో ఉండేటువంటి వానరులందరినీ కూడా సీతమ్మ జాడ కోసంగా పంపించడం జరుగుతుంది, జరిగింది. తాం హరీణాం సహస్రాణి శతాని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే యదస్యోపరిచాంబరే. ఆ సుగ్రీవుని చేత పంపబడినటువంటి వానర వీరులందరూ కూడా అన్ని దిక్కుల అంటే దశ దిశలా వెతికారు. ఆకాశంలో పాతాళంలో అన్నట్టుగా అంతా కూడా వెతికారు. వాళ్ళ బలం కూడా నీకు చెప్పాలి. ఊరికే ఏదో వానరులు వెతికారు అనడం కాదు. వాళ్ళ బలం చెప్తే నీకు కొంచెం జాగ్రత్త వస్తుంది. వైనతేయ సమాహ కేచిత్ తత్రానిలోపమాః అసంగతయ శీఘ్రాః హరివీరాః మహాబలాః. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వైనతేయ సమాహ, గరుత్మంతునితో సమానమైనటువంటి వాళ్ళు ఆ వానర వీరులు. కొంతమంది అనిలోపమాః, అనిల అంటే వాయుదేవుడు, వాయుదేవునితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. అసంగగతయః, వాళ్ళ యొక్క గమనానికి అడ్డు ఆకు అనేటువంటిది లేదు, ఎవరు కూడా అడ్డు అనేటువంటిది చెప్పలేరు. శీఘ్రాః, చాలా త్వరగా ఎక్కడికైనా చేరుకోగలిగినటువంటి ఆ హరి వీరులు మహాబలాః. అటువంటి వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, వాళ్ళు శతాని నియుతాని చ, నియుతం అంటే లక్ష. కాబట్టి లక్షల సంఖ్యలో ఉండేటువంటి వానర వీరులు ఉన్నారు. ఈ మాటలకే భయపడిపోవాలి రావణుడు, అంత చక్కగా మాట్లాడుతున్నాడు. అహంతు హనుమాన్ నామ మారుతస్యౌరసస్సుతః సీతాయాస్తు కృతే తూర్ణం శతయోజనమాయతం సముద్రం లంఘయిత్వైవ తాం విదృక్షురివాగతః. ఓ రావణ, అంతే సంగతి చెప్పాను
చెప్పాలి కదా, నా సంగతి కూడా నీకు చెప్పాలి కదా. నా పేరు హనుమంతుడు, నేను వాయుదేవుని యొక్క కుమారుణ్ణి. ఇదిగో సీతాన్వేషణ కోసంగా నేను 100 యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాను. భ్రమతాచమయా దృష్టా గృహేతే జనకాత్మజా. సీతాన్వేషణ చేస్తూ వచ్చాను కాబట్టి, సీత కోసం వెతుకుతూ ఉంటే నీ లంకా నగరంలో సీత నాకు కనిపించింది, సీతను నేను చూచాను. అంటే అపహరించబడిన వస్తువు నీ దగ్గర ఉంది, నీవు దొంగవనే విషయం మళ్ళీ చెప్ప. కాబట్టి తద్భవాన్ దృష్టధర్మార్థః తపకృత పరిగ్రహ పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధుం త్వమర్హసి. మీ నగరంలో, మీ లంకా నగరంలో సీతను చూశాను నేను, కాబట్టి అపహరించి తెచ్చింది నీవు అనేటువంటి విషయం స్పష్టమవుతూ ఉంది. అయ్యా రావణ, ఎందుకు చేసావయ్యా ఈ పని, ఇది అధర్మం కదా అని అడుగుతూ ఉన్నాడు. అందులో ఎదుటి వాళ్ళ గుణాలను ప్రశంస చేస్తూనే ఇవన్నీ అడగడం అనేది గొప్ప విషయం, చాతుర్యం అన్నమాట. దృష్ట ధర్మార్థ, ధర్మం అంటే నీకేమిటో తెలుసు, అర్థం అంటే కూడా నీకేమిటో తెలుసు. తపకృత పరిగ్రహ, గొప్పగా తపస్సు చేసి తపఫలాన్నంతా కూడా పొందినటువంటి వాడివి. ఇంత తపస్సు చేసినటువంటి వాడివి ఇతరుల భార్యను అపహరించకూడదు అనేటువంటి విషయం నీకు తెలియదంటయ్యా, ఎందుకు ఇట్లా చేశావు అని అడుగుతూ, నీ వంటి బుద్ధిమంతులు ఇటువంటి పనులు చేయరు కదా, నీవు బుద్ధిమంతులు అని ప్రశంస చేయడం. తద్భవాన్ నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. నీ వంటి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఈ విధంగా ధర్మములకు విరుద్ధమైనటువంటి పనులు చేయరు కదా. ఈ పని ఎటువంటిది అంటే పరగారాపహరణ అనేటువంటిది ధర్మ విరుద్ధము. బహు అపాయేషు కర్మసు, అనేక అపాయములను కూడా కలిగిస్తుందయ్యా ఇది. ఇంకొకటి మూలఘాతిషు, సమూలంగా నశింపచేసేటువంటిది పరదారాపహరణ అనేటువంటిది, అధర్మము అనేటువంటిది. ఇటువంటి బుద్ధిమంతుడికి ఎందుకు తెలియకపోయింది అంటూ తన గొప్పతనం చెప్పాడు, వానరుల గొప్పతనం చెప్పాడు. ఇప్పుడు లక్ష్మణుని గురించి, రాముని గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రావణాసునికి ఇదంతా అహితోపదేశం అన్నమాట. కశ్చ లక్ష్మణముక్తానాం రామకోపానువర్తినాం శరాణామగ్రతస్థాతుం శక్తో దేవాసురేష్వపి. లక్ష్మణుడు బాణం వదిలిపెట్టినట్లయితే కోపంతో ఆ బాణానికి ఎదురుగా దేవతలు కూడా నిలువలేరు. రామచంద్ర స్వామి కూడా కోపంతో బాణాన్ని వదిలిపెట్టినట్లయితే దేవతలు, రాక్షసులు ఎవ్వరు కూడా దానికి ఎదురుగా నిలబడలేరు. నచాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వ్యలీతం యః కృత్వా సుఖమవాప్నుయాత్. రఘువంశంలో జన్మించినటువంటి రామచంద్రునికి, పరాక్రమవంతుడైనటువంటి రామచంద్రునికి, ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రునికి అపకారం చేసి, ఆయన్ని మోసం చేసి లోకంలో ఎవరైనా సుఖంగా ఉండగలడా? సుఖమనేటువంటిది వాళ్ళకి ఇంకా దక్కదు అంటూ నీకు మంచి మాట చెబుతున్నాను అంటున్నాడు. హితోపదేశం చేస్తూ ఉన్నాను, నా మాట విను. తత్రికాలహితం వాక్యం ధర్మ్యం అర్థానుబంధి చ మన్యస్వ నరదేవాయ జానకి ప్రతిదీయతాం. రావణ, నీకు భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం, 3 కాలాలు ఉన్నాయి కదా. 3 కాలములలో కూడా ఉపయోగపడేటువంటిది, నీకు మేలుని చేకూర్చేటువంటిది అయినటువంటిది ధర్మమైనటువంటి ఒక మంచి మాట చెబుతూ ఉన్నాను, విను. అన్యస్వ, మాట విను. నరదేవాయ, మానవులలో దేవుడులాగా ప్రకాశించేటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రునికి జానకి ప్రతిదీయత. నువ్వు తీసుకొని వచ్చావు కదా జానకమని, అని మళ్ళీ తీసుకుని వెళ్ళి సమర్పించి
క్షమించు అని ఒక మాట అడుగు అయ్యా, అప్పుడు నీకు హాయిగా జీవితము అనేటువంటిది ఉంటుందయ్యా. అసలు సీతమ్మను అన్వేషణ చేసేదానికి నేను వచ్చాను, రామచంద్రుడు పంపించాడు, వచ్చాను. సీతమ్మ ఇక్కడ ఉంది. దృష్టాహీయం మయా దేవి లబ్ధం యదిహ దుర్లభం ఉత్తరం కర్మ యచ్చేషం నిమిత్తం తత్ర రాఘవః. రాముడు పంపిస్తే నేను వచ్చాను, సీతమ్మను వెతికేయడానికి వచ్చాను. సీతమ్మ ఇక్కడ కనిపించింది, నా పని అయిపోయింది, నేను తిరిగి వెళ్తాను. తర్వాత ఏం జరుగుతుంది, దానికి ఎవరు కర్త? రామచంద్ర స్వామి. ఇంకా ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఇంతకుముందే చెప్పాను రామచంద్రుని యొక్క బాణములు ఎటువంటివి అని. కాబట్టి వాటికి నువ్వు గురి కావాలి అనుకుంటే నీ ఇష్టము, లేదు 3 కాలములలో నీకు మేలు కావాలి, హితం కావాలి అనుకున్నట్లయితే రామచంద్ర స్వామికి సీతమ్మను సమర్పించు అంటూ ఉన్నాడు. ఇంకా కూడా నీవు సీతమ్మని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, ఈ లంకలో పెట్టుకున్నావు. ఆమె నీ పట్ల ఎటువంటిది అనేటువంటిది నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు. మనం అంటూ ఉంటాం సీత పుట్టుకు లంకం చేయటం అన్నట్టుగా. లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణ గృహ్యయాం నాభిజానాసి పంచాస్యామివ పన్నగీ. నేను చూశాను సీతమ్మని, అశోకవనంలో ఉంది, దీనంగా ఉంది, శోకిస్తూ ఉంది, ఆమె కన్నీరు కారుస్తూ ఉంది. అంటే అది నీకు ఎంత ప్రకారమో తెలియడం లేదు. ఆమె ఎటువంటిది నీ విషయంలో అంటే 5 తలలతో ఉండేటువంటి ఒక సర్పం లాంటిది, నిన్ను కాటు వేస్తుంది. అందుకోసమే నీ మరణం కోరి నీ విధంగా తెచ్చిపెట్టుకున్నట్లున్నావు. నేయం జనయితుం శక్యా సాసురైరసురైరపి విషసంసృష్టమత్యర్థం భుక్తం అన్నం యోజసా. నీవు ఆమె తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, లంకానగరంలో పెట్టుకున్నావు. ఎటువంటిది అంటే నీ యొక్క ఆహారము విషముతో కూడినటువంటి ఆహారము అని నీవు భావించాలి. ఆమె ఒక విషము అంటే ఇందాకే చెప్పాడు కదా 5 తలలతో ఉన్నటువంటి సర్పం అని. కాబట్టి ఆమె నీ పాలిటి విషము. ఆ విషయాన్ని నీవు అరిగించుకోలేవు. నీవే కాదు, దేవతలు రాక్షసులు ఎవరు కూడా అరిగించుకోలేరు. తపస్సంతాపలబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహః సనాశయితుం న్యాయః ఆత్మ ప్రాణ పరిగ్రహః. నీవు చాలా దీక్ష కలిగి, ఎంతో పట్టుదల కలిగి తపస్సు చేశావు, తపో బలాన్ని పొందావు, వరాలు కూడా పొందావు. ఆ తపస్సు వలన కలిగినటువంటి ఫలితాన్ని అనుభవించేదానికి నీవు సిద్ధంగా ఉండాలి. కానీ అట్లా కాకుండా ఈ విధంగా చేశావు కాబట్టి నీవు సంపూర్ణంగా సమూలంగా నశించిపోయేదానికి సిద్ధం అవుతూ ఉన్నావు. కాబట్టి అంత తపస్సు చేసి ఇప్పుడు ఈ విధంగా పాడైపోవడం అనేటువంటిది సరికాదు కదా. అవధ్యతాం తపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి ఆత్మనః సాసురైర్దేవైః హేతుః తత్రాప్యయం మహాన్. నీ మరణం సిద్ధిస్తుంది అని నేను నిశ్చయంగా చెప్తూ ఉన్నా. నీవు ఆనాడు తపస్సు చేసి ఏం చేశావు, నాకు మరణం లేకుండా వరం కావాలి. ఎవరి నుంచి వరం కావాలి అంటే దేవతలు మొదలైనటువంటి వాళ్ళ చేత నాకు మరణం లేకుండా వరం కావాలి అని బ్రహ్మదేవుడు కోరుకున్నావు. ఆయన తథాస్తు అన్నాడు. కానీ ఇప్పుడు నీతో యుద్ధం చేయబోయేటువంటిది దేవతలు కాదు, ఆ కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, గంధర్వులు వాళ్ళు కాదు, దేవాంశ కలిగినటువంటి వాళ్ళు కాదు. మానవుడు నీతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు అనేటువంటి గుర్తుపెట్టుకో. నీవు ఆ రోజు వరంలో ఏం అడిగావు అనేది కూడా గుర్తుపెట్టుకో. సుగ్రీవో నహి దేవోయం నాసురో నచ రాక్షసః నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగః. ఇప్పుడు నీతో యుద్ధం చేయబోయేది రాముడు, మానవుడు. అలాగే సైన్యం వస్తుంది. ఆ సైన్యం వానర సైన్యము, దానికి నాయకుడు సుగ్రీవుడు, వాళ్ళంతా వానరులు. నీవు ఆ రోజు తపస్సు చేసిన తర్వాత వరం కోరుకో అన్నప్పుడు నేను మానవుల నుండి మరణం లేకుండా వరం ఇవ్వండి అడగలేదు, వానరుల నుండి మరణం లేకుండా ఇవ్వండి వరం అని అడగలేదు. కాబట్టి
నీ మరణం అనేటువంటిది, నీ మరణ రహస్యం అనేటువంటిది ఇదిగో ఈ నరుల చేతిలో వానరుల చేతిలో ఉన్నది అనేటువంటి విషయం ఇప్పుడు స్పష్టమవుతూ ఉన్నది. మానుషో రాఘవో రాజన్ సుగ్రీవశ్చ హరీశ్వరః తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. రాఘవుడు మానవుడు, అట్లాగే సుగ్రీవుడు వానరుడు. కాబట్టి వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు నీ ప్రాణాలు సులభంగా పోతాయి. నీ వాళ్ళ దగ్గర నుంచి అభయం అనేటువంటిది, ప్రాణరక్షణ అనేటువంటిది కోరుకోలేదు. కాబట్టి ఆలోచించావా? నటు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశనః. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ధర్మం చేశాను, పుణ్యం సంపాదించాను, అలాగే చెడు పనులు చేశాను, పాపం సంపాదించాను, ఈ పుణ్యము ఆ పాపాన్ని తొలగిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అది సరైనటువంటిది కానే కాదు. ఎప్పుడైనా సరే పుణ్యం చేస్తే ఆ పుణ్యఫలాన్ని అనుభవిస్తాము, పాపం చేస్తే పాప ఫలం కూడా మనం తప్పకుండా అనుభవిస్తాము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. పెద్దలు చెబుతూ ఉంటారు కదా, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభమైన అశుభమైన మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలితం అనేటువంటి దాన్ని అవశ్యం అనుభవించవలసినదే అనేటువంటిది పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి హనుమంతుడు చెప్తున్నాడు, ప్రాప్తం ధర్మఫలం కృష్ణం భవతా నాత్ర సంశయః. నీవు ధర్మఫలము అనేటువంటిది పొంది ఉన్నావు కాబట్టి, ధర్మము పుణ్యం అనేటువంటిది తపస్సు అనేది ఉంది కాబట్టి దాని యొక్క ఫలాన్ని ఎంతవరకు ఎంత వైభవంగా అనుభవించావయ్యా. ఫలమస్యాపి అధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. ఇంకా మీద నీవు ఈ పరదారాపహరణ అనేటువంటి అధర్మం చేశావు కాబట్టి ఈ అధర్మానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఆలస్యం లేకుండా వెంటనే నీవు పొందేదానికి సిద్ధమవుతూ ఉన్నావు. ఇంకో చక్కగా నీవు ఆలోచిస్తూ, ఎవరైనా రాదనేటువంటి వాడు యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు అవతల వాళ్ళ బలం ఏమిటి, మన బలం ఏమిటి అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి కదా. ఓ రావణ, విను, నీకు ఆ సంగతి కూడా చెబుతున్నాను. జనస్థానవధం బుద్ధ్వా బుద్ధ్వా వాలివధం తథా రామ సుగ్రీవ సఖ్యం చ బుద్ధ్యస్వ హితం ఆత్మనః. జనస్థానం అనేటువంటి ప్రదేశంలో నీవాళ్ళు ఖరుడు, దూషణుడు, శిశరుడు, 14,000 మంది రాక్షసులు వీళ్ళందరూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు లేరు. ఆ విషయం నీకు కూడా తెలుసు. 3 ఘడియల్లో రామచంద్రుడు ఒక్కడే వాళ్ళందరినీ కూడా సంహరించాడు. కాబట్టి వేడి వేసుకోవాలి ఓ రావణ, నీవు వాళ్ళందరినీ రాముడు ఒక్కడే సంహరించాడు. అంతేకాదు వాలి వధం తథా, వాలిని సంహరించాడు ఒకే ఒక్క బాణంతో. దాన్ని కూడా గుర్తుపెట్టుకో. ఇప్పుడు రాముడు అంత గొప్పవాడు అన్నాం కదా, రాముడు అప్పుడైనా రాముడికి మళ్ళీ సుగ్రీవుడు తోడయ్యాడు. రామ సుగ్రీవ సఖ్యం చ. రాముడు సుగ్రీవుడు స్నేహం చేశారు. సుగ్రీవునికి 1,00,000 మంది వానర వీరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గరుత్మంతునితో సమానమైనటువంటి వాళ్ళు, వాయువేగం కలిగినటువంటి వాళ్ళు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని బుద్ధ్యస్వ హితం ఆత్మనః, నీకు నీవే ఆలోచించుకొని ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకో. నేను చెప్పేటువంటి మాట ఏమిటి, 3 కాలములలో ఉపయోగపడేటువంటి మాట. రామచంద్ర స్వామికి సీతమ్మను సమర్పించి క్షమాపణ కోరుకో అనేటువంటి మాట ఇంతకుముందే చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇంకొక ఏంటంటే, కామం ఖలు అప్యేకః సవాదిరథకుంజరాం లంకాం నాశయితుం శక్తః తస్యైతు న నిశ్చయః. ఓ రావణ, జాగ్రత్తగా వినవయ్యా. నేను ఒక్కడే ఇప్పుడు ఈ లంకనంతా సమూలంగా నాశనం చేయగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడిని. అందువల్లనే ఇంతకుముందు 80,000 మందిని సంహరించాను. అలాగే మంత్రుల కుమారుల్ని సంహరించాను, సేనాపతులు సంహరించాను, నీ కుమారుడైనటువంటి అక్షయ కుమారుని సంహరించాను. కాబట్టి నేను అనుకుంటే ఈ క్షణంలో ఈ లంకనంతా కూడా నీతో పాటుగా సమూలంగా నశింపజేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడిని.
కానీ నేను ఆ ఆలోచన ఆ నిర్ణయానికి రావడం లేదు. ఎందుకు అంటే రామేణ హి ప్రతిజ్ఞాతం హర్యక్షగణ సన్నిధౌ ఉత్సాదనమమిత్రాణం సీతాయైస్తు ప్రదర్శిత. రామచంద్ర స్వామి ఆ సుగ్రీవునితో స్నేహం చేసిన తరువాత ఆ వానరులందరి సమక్షంలో ఎవరైతే నా సీతను అపహరించాడో అటువంటి వాడు నేను వధిస్తాను అని ప్రతిజ్ఞ చేసినాడయ్యా. నేను నిన్ను చంపేస్తే ఆయన ప్రతిజ్ఞ ఏమైపోతుంది? అందువలన నేను ఇప్పుడు నిన్ను సంహరించాలి అనుకోవడం లేదు. నాకు పరాక్రమం ఉంది కూడా, నేను ఊరకే ఉంటూ ఉన్నాను అని చెప్తూ అపకుర్వంతి రామస్య సాక్షాదపి పురందరః ససుఖం ప్రాప్నుయాదన్యః కిం పునః త్వద్విధో జనః. రామచంద్ర స్వామికి ఒకవేళ అపకారం చేస్తే దేవేంద్రుడైనా కూడా ప్రాణులతో మిగలడు. అటువంటిది నీవు అంటే ఈ విధంగా అధర్మాన్ని ఆచరించావు కాబట్టి కూడా అనుకుడైనటువంటి వాడివి కాబట్టి నీ విషయం ప్రత్యేకంగా చెప్పవలనా? దేవేంద్రుడే నిలవడు అన్నప్పుడు నీవు నిలవగలవా? ఇంకోటి ఏంటంటే నీవు సీతమ్మని తెచ్చిపెట్టుకున్నావు నీ లంకలో. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే గృహే కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశిని. రామచంద్రుని యొక్క ఇలా అయినటువంటి సీతను ఏదో మామూలు సాధారణమైనటువంటి స్త్రీ అనుకో నేను తెచ్చిపెట్టుకున్నావయ్యా నీ ఇంట్లో. కానీ ఆమె కాళరాత్రితో సమానము, ప్రళయకాల రాత్రితో సమానము. ఈ లంకనంతా సమూలంగా సంపూర్ణంగా నశింపజేయగలిగినటువంటిది అనేటువంటి విషయం నీవు గుర్తించుకోవాలి. ఆమె ఇంకా ఎటువంటిది? తదలం కాలపాసేన సీతా విగ్రహ రూపిణ స్వయం స్కంధావసక్తేన క్షేమమాత్మని చింత్యతాం. ఆ సీతమ్మ ఒక కాలపాశం వలె తీసుకొని వచ్చి నీ మెడలో నీవే చుట్టుకున్నావయ్యా ఓ రావణ. కాబట్టి నీవు నీ క్షేమాన్ని గురించి, నీ హితముల గురించి, నీ ప్రాణుల గురించి, నీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ క్షేమాన్ని గురించి కూడా ఆలోచించవయ్యా. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నాడు. సీతాయాస్తేజసా దగ్ధాం కామకోప ప్రదీపితాం దహ్యమానామిమాం పశ్య పురీం సార్థ ప్రతోళికాం. నాకు కనిపిస్తూ ఉంది ఈ లంకంతా కూడా తగలబడిపోతూ ఉన్నట్లుగా నాకు కనిపిస్తుంది. నీకు కనపడటం లేదయ్యా రావణ. ఎందువలన? ఆ సీతా మహాసాధ్వి యొక్క పతివ్రత శిరోమణి యొక్క ఆ కోపము ఆ తాపము వలన ఈ లంక ధరింపబడుతూ ఉన్నట్టు నాకు కనిపిస్తూ ఉంది. రామచంద్ర స్వామి యొక్క కోపం కారణంగా కూడా ఈ లంక ధరింపబడుతూ ఉన్నట్లుగా నాకు కనిపిస్తుంది. నీవు చూడాలి ఆ విషయాన్ని. కాబట్టి ఇప్పుడు నీవు చేసినటువంటి తప్పు పనికి నీ ఒక్కడే కాదయ్యా నష్టపోయేటువంటిది. స్వాని మిత్రాణి మంత్రీంశ్చ జ్ఞాతీన్ భ్రాతॄన్ సుతాన్ హితాన్ భోగాన్ దారాంశ్చ లంకాం చ మా వినాశముపానయ. నీ ఒక్కడే తప్పు చేస్తే ఆ తప్పుకి నీ ఒక్కడే అనుభవిస్తే పోనీలే అనుకోవచ్చు. అట్లా జరగలేదు. నీవు, నీ మిత్రులు, నీ మంత్రులు, నీ దాయాదులు, నీ సోదరులు, నీ కుమారులు, నీ హితం కోరేటువంటి వాళ్ళు, నీ శ్రేయోభిలాషులు, నీ యొక్క సంపదలు, నీ యొక్క భార్యలు, ఈ లంకా నగరం సంపూర్ణంగా నశిస్తుంది నీవు చేసినటువంటి యొక్క పని కారణంగా. కాబట్టి నీవు నా మాట ఆలకించు. సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః. ఆ రామచంద్రునికి దూతగా నేను వచ్చాను, రాముని బంటుగా నేను వచ్చాను. రాముని యొక్క బంటే ఇంత పరాక్రమంతో ఉంటే రాముడు ఎంత పరాక్రమంతో ఉంటాడనేది కూడా నీవు ఆలోచించాలి. కాబట్టి రాక్షస రాజేంద్ర ఇప్పుడు కూడా ప్రశంస చేస్తున్నాడు. రాక్షస రాజశ్రేష్ఠుడు అయ్యా నీవు.
నా మాట శృణుష్వచనం మమ, నా మాట వినవయ్యా, నీ ప్రాణాలు కాపాడుకోవయ్యా, ఈ లంకనంతా కాపాడుకోవయ్యా సమూలంగా అంటూ నేనెవరిని, రామదాసస్య దూతస్య, రామదాసుని నేను, రామునికి దూతం నేను అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా కూడా ఏమంటాడంటే, రాముడు అంటే ఏదో సాధారణమైన మానవుడు అనుకుంటూ ఉన్నావు, సాధారణమైన మానవుడు కాదయ్యా. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా స్రష్టుం శక్తో రామో మహాయశః. అన్ని లోకాలను ఒక క్షణంలో నశింపచేయగలడు, అన్ని లోకాలను ఒక క్షణంలో సృష్టించగలడయ్యా రాముడు. ఆ విషయం నీకు తెలియదయ్యా, అది నీవు తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి దేవతలైనా ఇతరులైనా కూడా యక్షులైనా కూడా ఎవరు కూడా రాముని ముందు నిలువలేరయ్యా. యో రామం ప్రతియుచ్యేత విష్ణు తుల్య పరాక్రమం. విష్ణు భగవానుడికి ఎంత పరాక్రమం అనేటువంటిది ఉందో ఆ విష్ణువుతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అందువలన రాముడు ఎవరు ఎదిరించలేరు, రాముని ముందు నిలువలేరు. రాముడు చంపుతాను అన్న తరువాత అటువంటి వాడిని ఎవరు కూడా కాపాడలేరు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంటే ఇంత చక్కగా, ఇంత స్పష్టంగా, హితకరంగా, శ్రేయస్సును కోరే విధంగా మరి వాక్యముల యొక్క నైపుణ్యంతో చెబుతూ ఉంటే మూర్ఖుడైనటువంటి రావణుడు ఏమీ కూడా ఎక్కించుకోకుండా పెడచవిన పెట్టినటువంటి వాడై ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంది ఈ కోతిని వధించండి అని ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి ఆ విభీషణుడు మరి న్యాయం మాట్లాడేటువంటి వాడు కాబట్టి దూత వస్తే దూతను సంహరించేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎక్కడా కూడా ఉండరు. మరి మన దూతలు వెళితే కూడా మన దూతల్ని అవతల వాళ్ళు సంహరిస్తే ఇక సమాచారం అనేటువంటిది అటు ఇటు ఎలా తెలుస్తుంది? కాబట్టి దూతలను ఎవరు కూడా చంపకూడదు అనేటువంటిది నీతి శాస్త్రము. ఇక్కడ ఒకవేళ నీవు శిక్షించదలుచుకున్నట్లయితే కొన్ని శిక్షలు అమలు చేయవచ్చు. అంటే శిక్షలు అంటే వాళ్ళని కొట్టడం కానీ, లేదు అంగవికల్ కొన్ని శరీరంలో భాగాలు తీసివేయడం కానీ, లేదు శరీరం మీద మచ్చలు వాకలు పెట్టడం కానీ, ఇటువంటివి ఏవైనా చేయొచ్చు అని చెబితే మొత్తం మీద ఆ మాట మాత్రం కొంత విన్నటువంటి రావణాసుడు శాంతించినటువంటి వాడై సరే శిక్షలు వేద్దాం, సంహరించవద్దు అనుకుంటూ కోతికి తోక చాలా అలంకారము ఇష్టమైనటువంటిది. ఈ తోకకు బాగా గుడ్డ చుట్టి తైలం పెట్టి తర్వాత దీన్ని తగలబెట్టి దీన్ని ఊరంతా తిప్పి పంపించండి, ఇదే దీనికి అవమానం అన్నట్లుగా చెబితే అట్లాగే రాక్షసులు ఆ హనుమంతుని యొక్క తోకకి గుడ్డ చుట్టారు, నూనెలో ముంచారు, నిప్పు పెట్టారు. మరి ఆ హనుమంతుడు ఎంత గొప్పవాడంటే ఆ అగ్నితోనే లంకను తగలబెట్టాడు. వాళ్ళు వెలిగించినటువంటి ఆ అగ్నితోనే లంకను తగలబెట్టేదానికి సిద్ధమయ్యాడు. మరి అక్కడ విభీషణుని ఇల్లు కాకుండా మిగిలినటువంటి భవనాలన్నిటికీ కూడా ఆ నిప్పుని అలాగా అంటిస్తూ లంకనంతా తగలబెట్టేదానికి సిద్ధమై ఈ మరి తన యొక్క ప్రతాపాన్నంతా కూడా చూపిస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పాడు హనుమంతుడు, ఈ లంక తగలబడుతుందయ్యా చూడు అని, మరి పట్టించుకోలేదు. ఇప్పుడు అదే సందర్భము, అదే విషయం అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంది. లంకంతా కూడా తతః ప్రదీప్తలాంగూలం సవిద్యుదివతో యదః భవనాగ్రేషు లంకాయాః విజచార మహాకపిః. మహావీరుడైనటువంటి వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఆ భవనముల మీదంతా తిరుగాడుతూ అన్ని భవనములను తగలబెడుతూ ఉన్నాడన్నమాట. అలాంటి ఆ సమయంలో తనకి ఒక ఆలోచన కలిగింది. నేను ఈ లంకా నగరాన్ని తగలబెడుతూ ఉన్నాను కదా, మరి లంకలోనే కదా సీతమ్మ వారు కూడా ఉన్నారు. ఒకవేళ సీతమ్మకు కూడా నష్టం కలిగితే ఎట్లా, ఆమె కూడా తగలబడిపోతే ఎట్లా, అయ్యో నేను ఎంత పని చేశాను అని అనుకున్నాడు. సాధారణంగా ఇక సందేహం వస్తుంది, సందేహం వచ్చిన తర్వాత దానికి సమస్య పరిష్కారం అన్నట్లుగా ఆ సందేహ నివృత్తి కూడా అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆయనే అనుకున్నాడు, ఈ లంకలో వీళ్ళు నా తోకకు నిప్పు పెట్టినప్పుడు
అగ్నిదేవుడు నన్ను ఏమాత్రము కూడా కాల్చలేదు. ఆయనకి చల్లగానే ఉంది హనుమంతుడికి. ఎందుకంటే సీతమ్మ ధ్యానం చేసింది హనుమంతునికి ఏ విధమైనటువంటి ఆపద కలగకూడదని. కాబట్టి అగ్నిదేవుడు నా యొక్క తోకకే ఏ విధమైన వేడిని కలిగించకుండా ఉన్నప్పుడు సీతా మహాసాధ్విని ఏమి చేయగలడు? ఆమె కూడా అగ్నిగా, అగ్ని ఇంకొక అగ్నిని ఏం చేస్తుంది? ఏమీ చేయదు అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో తిరుగుతూ ఉండేటువంటి చారణులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అదిగో లంకంతా తగలబడుతూ ఉంది, అశోకవనంలో సీతమ్మ వారు మాత్రం క్షేమంగా ఉన్నారు అని ఆ మాట విన్నాడు. హనుమంతుడు కూడా చాలా సంతోషించాడు. సరే, లంక తగలబడుతూ ఉంది, ఇక ఎందుకు అని తిరిగి వెళ్దామనే ఉద్దేశంతో తాను ఆ సముద్రం యొక్క జలములలో తన తోకను చల్లార్చుకున్నటువంటి వాడై తాను మళ్ళీ ఒకసారి సీతమ్మ వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకొని బయలుదేరదాం అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆమెకు నమస్కారం చేసి ఆమె అనుమతిని స్వీకరించినటువంటి వాడై బయలుదేరుతానమ్మా అని చెబితే ఆమె ఆశీస్సులను అందజేసింది. అక్కడి నుంచి బయలుదేరాడు హనుమంతుడు. మరి లంకలో అరిష్టము అనేటువంటి ఒక పర్వతం ఉంటే ఆ పర్వతం మీద ఎక్కినటువంటి వాడై తన యొక్క పెద్ద శరీరాన్ని చక్కగా పెంచినటువంటి వాడై ఒకసారి ఆకాశంలోకి ఎగిరాడు. అక్కడి నుంచి అలా వెళుతూ వెళుతూ బహుశా మళ్ళీ విశ్రాంతిని కల్పిస్తాను ఈ హనుమంతునికి అని మైనాకుడు కూడా అలా వస్తే ఇంతకుముందు లాగానే ఆ మైనాకుడిని అలా స్పృశించి అనుగ్రహించినటువంటి వాడై అలా బయలుదేరి మహేంద్రగిరి దగ్గరికి చేరుకున్నాడు. ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో అక్కడికి చేరుకున్నాడు. ఆ మహేంద్రగిరి దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడ ఆనాడు సాగనుపినటువంటి వానరవీరులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికీ కూడా విషయం చెప్తూ ఉన్నాడు. ఎట్లా చెప్పాడు? అక్కడ కూడా ఎంత గొప్పగా మాట్లాడడం నేర్చుకున్నాడు హనుమంతుడు. మనం హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది. ఆయన అక్కడికి పోయిన తర్వాత వాళ్ళందరూ అడుగుతున్నారు, సీతను చూచావా, సీతను చూచావా అని అడుగుతూ ఉన్నారు. దృష్టా సీత, చూచినాను సీతమ్మని. చూడండి, అట్లా కాకుండా సీతమ్మను చూచినాను అనే మాట చెప్పినట్లయితే సీతమ్మను ఈ 4 అక్షరాలు చెప్పిన తర్వాత ఏమవుతుందో చూచారో చూడలేదో అనేటువంటి ఒక సందేహము ఆ 4 సెకండ్ల పాటు వాళ్ళకి బాధ ఉంటుంది. ఆ బాధ కూడా లేకుండా చూచినాను సీతమ్మను, చూచినాను అంటే ఇంక వెళ్ళింది దానికోసమే కదా. కాబట్టి దృష్టా సీత అనేటువంటి ఆ మాట మాట్లాడాడు హనుమంతుడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులని రకరకాలు చెప్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా పరాకాష్ఠం హనుమంతుడు. కాబట్టి ఆ హనుమంతుడు అందువల్లనే బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్ అని మనకు ఆ గుణాలన్నీ కావాలి అంటే హనుమంతుని స్మరించాలి అని అక్కడ వాళ్ళందరికీ విషయాన్ని చెప్పినటువంటి వాడై అక్కడ మధువనం అనేది ఉంటే ఆ మధువనంలో ఆనందంగా కాలక్షేపం చేశారు. అక్కడ దరిముఖుడు అనేటువంటి ఆ కాపలాదారుడు ఉన్నాడు, సుగ్రీవునికి మేనమామ. వీళ్ళందరూ వచ్చి అదంతా అల్లకల్లోలం చేస్తూ ఉంటే అడిగాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నారని. దరిముఖుడిని చావగొట్టారు. వాళ్ళందరూ కూడా ఆనందంలో బాగా తాగి ఉన్నారు కాబట్టి మధుపానం కూడా చేశారు. ఆ దరిముఖుడు వెళ్ళి సుగ్రీవుని దగ్గర ఇట్లా హనుమంతుడు వాళ్ళందరూ వచ్చారు, అంగదులు వాళ్ళందరూ వచ్చారు, జాంబవంతుడు వాళ్ళంతా వచ్చారు, వాళ్ళంతా మధువనం పాడు చేస్తున్నారంటే ఓహో తిరిగి వచ్చారా, అట్లయితే సంతోషంగా ఉన్నారు కాబట్టి సీతమ్మ తెలుసుకుని ఉంటారని ఊహించినటువంటి ఆ సుగ్రీవుడు కూడా దరిముఖుడా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు అంటే సరేనని వీళ్ళంతా కూడా సుగ్రీవుని దగ్గరికి బయలుదేరారు. సుగ్రీవుని దగ్గర కూడా అక్కడ విషయం అంతా తెలియజేశారు. రామచంద్ర స్వామి దగ్గర కూడా దృష్టా సీత, సీతమ్మ వారిని చూచాను, ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంది, కృషిస్తూ ఉంది, నీ కోసం ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడు విముక్తి కలుగుతుందా అనేటువంటిది ఉన్నది. ఆమె చాలా దీనమైనటువంటి స్వభావంతో ఉంది అని ఆమె యొక్క వేదన, తర్వాత ఆ శిరోమణి చూడామణి అనేటువంటి సీతమ్మ ఇచ్చినటువంటి దాన్ని రామచంద్ర స్వామికి ఇవ్వడం జరిగింది. కాకాసుని యొక్క వృత్తాంతాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. పరమానందం పొందాడు, సీతమ్మ జాడ తెలిసింది అని. అయితే ఆమెను కాపాడాలి, దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ విధంగా మనకు సుందరకాండలో
విషయం అనేటువంటిది చివరికి చేరుకున్నట్లు అవుతుంది. మొత్తం మీద మరి ఆ స్వామి రామచంద్రారెడ్డి గారు గుర్తు చేశారండి. నేను మర్చిపోయినటువంటి విషయాన్ని ఇందులో ఏంటంటే, హనుమంతుడు సీతమ్మను చూసిన తర్వాత ఆమె దగ్గర చూడమని ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆయన తన యొక్క పరాక్రమాన్ని చూపించాలి అని అనుకున్నాడు. ఆ సమయంలో ఆ రాక్షసులందరితో కూడా ఒక మాట చెబుతాడు. ఏం చెబుతాడు అంటే, నేను ఆ శ్రీరామచంద్రుని యొక్క దూతను అనేటువంటి మాట చెబుతాడు. దాన్ని మనం ప్రత్యేకంగా నేను ఇక్కడంతా కూడా అందరినీ జయిస్తాను అనేటువంటి విషయం చెబుతాడు. దాన్ని జయమంత్రము అనేటువంటి పేరుతో ప్రత్యేకంగా మరి సుందరకాండలో విశేషంగా చెబుతారు. అలాంటి ఆ జయమంత్రాన్ని ఒకసారి మీ దగ్గర ప్రస్తావన చేస్తాను ఇప్పుడు. बलो रामो लक्ष्मणस्य महाबलः राजाजेति सुग्रीवो राघवेनाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निगन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभीष्टप्रणुतपादपैत्यस्य अर्धयित्वां पुरीं लङ्काम् अभिवाद्यत मैथिलीं समुद्रार्धो गमिष्यामि निगतां सर्वरक्षसाम्. శ్రీమంతుడు చక్కగా జయమంత్రాన్ని శ్రీమంతంగా ఆలపించాడు. మరి చాలా సంతోషము, శుభము, విద్యాభివృష్టు అని నేను అబ్బాయిని ఆశీర్వాదం చేస్తూ ఉన్నాను. నిజంగా మామూలుగా నేను వెతికితే కూడా కనపడు, ఇప్పుడు కనిపించింది ఆ అబ్బాయి చెప్పిన తర్వాత. ఇందాక నేను చూస్తూ ఉన్నాను, కనిపించలేదు నాకు. ఎందుకంటే శ్రీమంతుడు దాన్ని చెప్పాలి అనేటువంటి ఉద్దేశం అనుకుంటాను. అప్పుడు హనుమంతుడు అంటాడు, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య తామస్యాత్కృష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈ మాట ఆ హనుమంతుడు లంకలో ఆ రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో ఆయన చెప్పుకుంటాడు. అంటే వాళ్ళని జయించాలి అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఈ మంత్రాన్ని జయమంత్రము అని చెబుతూ ఉన్నారు. మరి ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది. సుందరకాండలో జయమంత్రం అనేటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటి మంత్రము. ఈ మంత్రాన్ని చక్కగా నేర్చుకున్నాడు. శ్లోకాలు, సంస్కృతంలో శ్లోకాలు కంఠస్థం చేయాలి అంటే అది చిన్న పని కాదు. శ్రీమంతు చక్కగా నేర్చుకున్నాడు. మరి ఇంకా కూడా ఇటువంటి శ్లోకాలన్నీ కూడా నేర్చుకొని ఇంకా అభివృద్ధి సాధించాలి. ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఆయన చెప్పినట్టుగా గుణాలన్నీ కూడా బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అసు, అజాడ్యం, పటుత్వం, అనుస్మరణ భవేద్ అన్నట్టుగా అబ్బాయికి ఇవన్నీ కూడా కలగాలని నేను భావన చేస్తూ, ఇక్కడ ఏంటంటే ఇక్కడ హనుమంతుడు చెప్పుకున్నాడు అన్నమాట.
రామచంద్ర స్వామికి జయము కలగాలి, లక్ష్మణ స్వామికి జయము కలగాలి, సుగ్రీవునికి జయమనేటువంటిది కలగాలి. నేను ఆ కొసరాలైనటువంటి రామచంద్ర స్వామికి దాసుణ్ణి. రాముడు ఎటువంటి వాడుంటే ఏ పని అయినా కూడా ఎటువంటి శ్రమ లేకుండా పూర్తి చేయగలిగినటువంటి మహానుభావుడు. నేను శత్రు సైన్యములనన్నింటినీ కూడా సులభంగా జయించగలను. ఈ రావణుడు ఒకడు కాదు, 1000 మంది రావణులు వచ్చినా సరే ఆ 1000 మంది రావణులను కూడా అవలీలగా నేను జయించగలను. మరి ఈ ఆయుధాలనేటువంటివి వాళ్ళు ప్రయోగించిన నేను రాళ్ళు, పాదపాలు, చెట్లు వీటిని తీసుకొని వీటిని ఆయుధంగా ప్రయోగించగలను. నేను మొత్తం మీద ఈ లంక అంతా కూడా నేను చూచి ఇక్కడి నుంచి ఈ మిథిలా నగర రాజకుమార్తె అయినటువంటి సీతాదేవి యొక్క విషయాన్ని తెలియజేస్తాను. సీతమ్మను కూడా తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద సమృద్ధార్థో గమిష్యామి, సమృద్ధార్థో గమిష్యామి. అర్థము అంటే పని అని. ఆ పని నెరవేర్చుకుని నేను వెళతాను అని తనకు తానుగా ఉత్సాహంగా పలికాడు. ఆ జయమంత్రం అనేటువంటిది చాలా మహత్తరమైనటువంటిది. మరి ఈ జయమంత్రంతో మనం ఈనాటి ఈ సుందరకాండ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాము. మళ్ళీ రేపటి దినము మనం దీని తర్వాత ఉన్నటువంటి కొనసాగింపుగా యుద్ధకాండ ప్రారంభం చేస్తాము. యుద్ధకాండలో ప్రారంభంలోనే ఈ రామచంద్ర స్వామి సీతమ్మ యొక్క జాడ తెలియజేసి తీసుకొని వచ్చినటువంటి హనుమంతుడికి ఆనందంతో తన యొక్క కౌగిలిని అనుగ్రహంగా ఇస్తాడు. ఆ విషయంతో ప్రస్తావన ఆ యుద్ధకాండ అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఒక్క మాట దాశరథి శతకంలో ఉండేటువంటి ఒక మాట చూడండి. కోతికి శక్యమా అసుర కోటుల గెల్వను, గెలిచెహో నిజంబు ఆతని మేన సీత కరుడౌట దవానలుడు ఎట్టి వింత, మా సీత పతివ్రత మహిమ సేవకు భాగ్యము నీ కటాక్షము, ధాతకు శక్యమా పొగడ దాశరథి కరుణాపయోనిధి. అయ్యా రామచంద్ర, వానరుడైనటువంటి హనుమంతునికి రాక్షస వీరులందరినీ జయించడం అనేటువంటిది సాధ్యం కాదు. నీ అనుగ్రహంతో నీ మహిమతో గెలిచాడయ్యా. అంతేకాకుండా ఆయన శరీరంలో తోకకు నిప్పు పెడితే అగ్నిదేవుడు చల్లగా ఉండినాడు కాల్చకుండా. అది కూడా నీ యొక్క అనుగ్రహం అయ్యా. లేదంటే సీతమ్మ ప్రార్థించింది అగ్నిదేవుణ్ణి, అది కారణం, సీతా పతివ్రత కారణము. అంతేకాకుండా దీనికంతా నీ కటాక్షం అనేటువంటిది నీవు ఆశీస్సులన్నింటి పంపించావు కాబట్టి రామచంద్ర, హనుమంతుడు అన్ని కార్యములను ఆ విధంగా నెరవేర్చగలిగినాడయ్యా. నీవు కరుణాపయోనిధివి అని అంటూ ఇంకొకటి కూడా మనము ఈ రామచంద్ర స్వామి బాంధవుడు ఉజ్వల బాణ పూర్ణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుతు లడగట్టి భేరికాడండ నిరదమ్ముల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదము దాశరథి కరుణాపయోనిధి. రామచంద్రమూర్తి కంటే మరొక దైవం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని నేను ప్రచారం చేస్తాను అని రామదాస్ కంచెర్ల గోపన్న గారు అంటూ ఉన్నారు. మొత్తం మీద ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తెలిపిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. మరి దీనికంతా మూలమైనటువంటి కారణమైనటువంటి జట్టి రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వినేటువంటి శ్రోతలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ ఆ రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా కలగాలని భావన చేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.